మ్యూట్‌లో ఉండండి. స్టార్ట్ చేసుకుందాము. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఈరోజు మనం అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్లాస్‌ని స్టార్ట్ చేసే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పరశురామ్ భగవాన్‌కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, పతితపావన్ జయప్రకాశ స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం క్లాస్, శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం నుండి 26వ అధ్యాయం చూద్దాము. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కీర్తన చేసుకుని అప్పుడు స్టార్ట్ చేద్దామండి. జయ రాధ మాధవ कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే जय राधा माधव राधे जय राधा गोपीनाथ राधे जय राधा गोपाल राधे जय जगन्नाथ जय बलदेवा सुभद्रमाई जय सुदर्शना नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव विघ्न विनाशक नरसिंहदेव भगवान की जय राधा गोपीनाथ की जय जगत कृष्ण प्रभुपाद की जय पतित पावन जयपताक स्वामी गुरु महाराज की जय ఈరోజు మనం 4వ అధ్యాయం 4వ స్కందము 26వ అధ్యాయం 1 నుంచి 13 శ్లోకాలు చూద్దామండి. ఇదంతా పురంజనుడి గురించి కదా. లాస్ట్ వీక్ మనం పురంజనుడి గురించి విన్నాము. పురంజనుడు గురించి మొత్తం అంతా ఎవరితో చెప్తున్నారండి? నారదముని ప్రాచీన బర్హితో చెప్తున్నారనమాట. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దానికి ముందు ఏం జరుగుతుందంటే, ప్రాచీన బర్హి తన ప్రచేతలు ఉంటారు కదా, తన కుమారులైన ప్రచేతుల్ని భగవంతుడి మీద ధ్యానం చేయమని పంపించడము, తర్వాత వాళ్ళందరికీ శివుడు యొక్క కృప దొరకడము, వాళ్ళు రుద్రుడు వాళ్ళందరికీ కూడా రుద్రగీత చెప్పడము, వాళ్ళేమో ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఆ వాటర్ కిందకెళ్ళిపోయి అక్కడ ఉండి భగవంతుడి మీద ధ్యానం చేయడం, ఆ రుద్రగీత కంటిన్యూస్ గా వాళ్ళు రిసైట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క ఇక్కడ ప్రాచీన బర్హి ఏం చేస్తూ ఉంటాడంటే, ఎన్నో రకాల కర్మకాండలు చేస్తూ ఉంటాడనమాట. అయితే నారదముని ఏంటంటే, ఆ కర్మకాండ ప్రాసెస్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. అది నారదమునికి తెలుసు కాబట్టి నారదముని అక్కడికి వెళ్ళడము, ప్రాచీన బర్హితో చెప్తారనమాట. ఎందుకు చేస్తున్నావు? ఏంటి నువ్వు ఇన్ని ఒక యజ్ఞం అయిపోగానే ఇంకొకటి దానికి అవుతుంది. ఇంకా లాస్ట్‌కొచ్చేసిందనక నెక్స్ట్ యజ్ఞానికి, నెక్స్ట్ హోమానికి కావాల్సిన అన్నీ కూడా ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని అరేంజ్ చేసుకోవడం, దానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటారనమాట. ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకొకటి అలాగా అతను యజ్ఞాలవి చేస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు నారదముని వచ్చి అడుగుతారనమాట. "ఏంటి యజ్ఞాలకు పర్పస్ ఏంటి? ఎందుకు చేస్తున్నావు?" అని. అయితే ఈ ఇతనేంటంటే, కర్మకాండ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాను. కానీ నాకు పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి అని అడుగుతాడనమాట. ప్రాచీన బర్హి. అంటే మన పరిస్థితి కూడా అలాగే ఉందనమాట. ఎన్నో రకాల రిచువల్స్ అవి చేస్తూ ఉంటాము. కానీ మనం దేనికి చేస్తున్నామో తెలీదు. అప్పుడు నారదుడు ఇంకా పురంజనుడి గురించి, అంటే ఈ కర్మకాండ ప్రాసెస్‌లు ఇవన్నీ చేయడం వల్ల మనం ఎంతగా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఉండిపోతాము. మన అల్టిమేట్ గోల్ అనేది భగవంతుడి మీద ధ్యానం చేయడము, ఇలాంటి వాటన్నిటి గురించి చెప్తూ పురంజనుడు అనేది ఒక రియల్ స్టోరీ ఏం కాదు అది. అది అలెగోరికల్ స్టోరీ అన్నమాట. అంటే ఆహ్, అలెగోరికల్ స్టోరీ అంటే దానివల్ల ఒక సందేశం ఇస్తారనమాట. దాన్ని మన నిజ జీవితానికి రిలేట్ చేసుకుంటూ ఒక సందేశాన్ని ఇవ్వడానికి జనరల్‌గా ఇలాంటి స్టోరీస్ చెప్తారనమాట. అలా
పురంజనుడు అనే ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి నారదముని పురంజనుడు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. లాస్ట్ వీక్ మనం ఏం చూసామండి? పురంజనుడు ఎంతగా తన భార్య జనరల్‌గా ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటది. హెన్‌పెక్డ్ మెన్ అని. ఈ పురంజనుడు అలాగే ఉంటాడనమాట. అంటే భార్యకి దాసుడు. భార్య ఏం చెప్తే అదే అన్నమాట. ఇంకా ఒక క్షణం కూడా భార్యని వదలకుండా ఉండలేడనమాట. పురంజని భార్య పేరు. అలా ఎంతో స్త్రీలోలుడయి, ఎంతో భార్యాలోలుడయి ఉంటాడనమాట. అలాంటి పురంజనుడు ఒకసారి ఏమవుతుందంటే, తనకి ఒక టైంలో బాగా ఆహ్, ఇంద్రియాలకి ఇంకా అంటే వేటకి వెళ్ళడం అన్నమాట ఇక్కడ. ఇది మనం ఇంతవరకు 25వ అధ్యాయం వరకు చూసాము. 26వ అధ్యాయం పేరేంటండి? పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట, రాణి కుపితయగుట. అది మనకి 26వ అధ్యాయం పేరు. వేటకి వెళ్ళడం అంటే ఇక్కడ ఏంటండి? స్త్రీ వేటకి వెళ్ళాడనమాట. అంటే ఒక భార్య సరిపోలేదు. ఇంకా అంటే ఇంద్రియ తృప్తి ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వేటకెళ్ళాడు. ఇక్కడ పురంజనుడు ప్రతి యాస్పెక్ట్‌ని అంటే పురంజనుడు తీసుకొనెళ్ళిన చారియట్‌ని అంటే రథాన్ని, తర్వాత ఆయన ఆ రథంలో ఉండే బాణాల్ని, తర్వాత ఆ రథ చక్రాల్ని, తర్వాత 2 చక్రాల్ని కలిపి ఉంటది కదా! ఎయిల్ అంటారు. దాన్ని ఆహ్, వీటన్నిటిని కూడా మనకి సంబంధించి మన దేహాంతో కంపేర్ చేస్తున్నారు. మన దేహంలో ఉన్న వివిధ భాగాలు, తర్వాత లేకపోతే మన ఆలోచనలు వీటన్నిటితో కంపేర్ చేస్తున్నారనమాట. పురంజనుడు వేటకెళ్ళడం అనే దాన్ని. అది ఏంటి అనేది మనం ఈ వీక్‌లో ఈ 1-13 శ్లోకాల్లో కొంతవరకు కవర్ చేసుకుంటాము. మిగతా శ్లోకాలు నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. అయితే ఇప్పుడు 1 నుంచి ఫస్ట్ శ్లోక అన్నమాట. 1, 2, 3 శ్లోకాలు కలిపి ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం మాశుగం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనే మనమనే మనమేకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూథం పంచవిక్రమం హైమోపస్కరాత్ మారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః ఏకాదశ చమూనాథః పంచప్రస్థమగాధ్వనం. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ. చదువుతాం. నారదముని పలకసాగాను. రాజా, ఒక మారు పురంజనుడు గొప్ప ధనస్సును చేపట్టి స్వర్ణమయమగు కవచమును మరియు అక్షయమగు అమ్ములపొదిని ధరించి 11 సేనాలను గూడి వేగంగా పరుగుతీయు 5 అశ్వములు పూల్చబడిన రథమున ఆసీనుడై పంచప్రస్థం అనే అరణ్యమునకు వెడదెను. ఆ రథమున అతడు 2 విస్ఫోటక బాణములను తన వెంట కొనిపోయాను. ఆ రథము 2 చక్రములను, ఒక ఇరుసును, 3 ధ్వజములను, ఒక కళ్యమును, ఒక సారథిని, ఒక ఆసనమును, 2 కాడి బంధన స్థానములను, 5 ఆయుధములను, సప్తావరణలను కలిగి ఉండెను. 5 విధములుగా చరించడి ఆ రథమునకు 5 అవరోధములు ఉండెను. ఆ రథాలంకరణమంతయు స్వర్ణమయమై ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ ఎన్నో అధ్యాయం మాతాజీ ఎన్నో అధ్యాయం? 4వ స్కందము 26వ అధ్యాయం మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ ఇక్కడ పురంజనుడు మనం భగవద్గీతలో కూడా ఇలాంటిది చూసాం కదండి. భగవద్గీతలో మనకి వస్తుంది కదా! మనం ఫస్ట్‌లోనే ఆ పిక్చర్స్‌లో స్టార్టింగ్ పిక్చర్స్‌లో చూస్తే ఒక మన బాడీని, మన దేహాన్ని ఒక రథంతో కంపేర్ చేశారు. అందులో ఉన్న 5 అశ్వాలుంటాయి గదా! 5 అశ్వాలుంటాయి. తర్వాత ఆ 5 అశ్వాల్ని కంట్రోల్ చేయడానికి ఆ తాడు ఉంటది కదండీ! ఆ తాడు తర్వాత దానిలో తాడుని కంట్రోల్ చేస్తున్నాడు డ్రైవరు. తర్వాత ఆ రథంలో ప్రయాణిస్తున్న ఒక ఒక ప్రయాణికుడు. వీళ్ళందరినీ మన దేహంతో కంపేర్ చేస్తారు. ఎలాగా? ఆ రథమేమో మన బాడీ అన్నమాట. దానిలో ఉండే 5 గుర్రాలు కూడా మన ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలన్నమాట. తర్వాత ఆ కళ్ళెం అనేది ఉంటది కదా! దాన్ని ఆ తాడు ఉంటుంది కదా! ఆ తాడేమో మన మైండ్, మన మనస్సు. తర్వాత ఆ ఆ తాడుని కంట్రోల్ చేసి పట్టుకుని అటు ఇటు పట్టుకోకుండా అన్ని తాళ్ళని వదిలేస్తే ఏమవుతుందంటే అన్నిటిని కలిపి మనం పట్టుకోకపోతే ఏమవుతుంది? ఒక్కొక్కటి ఒక్కో వైపు వెళ్తుంది గుర్రం. మన ప్రయాణం మనం కరెక్ట్‌గా చేయలేం. తర్వాత ఆ తాడు అనేది మనస్సయితే తర్వాత ఆ తాడుని కంట్రోల్ చేస్తున్న డ్రైవర్ ఎవరండి? మన బుద్ధి అన్నమాట. తర్వాత అందులో ఉన్న ప్రయాణికుడు మన ఆత్మ.
ఇది. అలాగే అన్నమాట. సిమిలర్‌గా ఇక్కడ కూడా ఈ నారదముని కూడా పురంజనుడి స్టోరీ చెప్తూ దాన్ని ఆహ్, ఆయన వేటకి వెళ్తున్న ఉపయోగిస్తున్న ఆ రథం ఏదైతే ఉందో ఇక్కడ పురంజనుడు అనేది ఆత్మ అన్నమాట. పురంజనుడే కదండీ కూర్చొని ఉన్నాడు రథంలో. అతను మన ఆత్మ. తర్వాత ఇక్కడ ఇంకా ఏంటి రథం అనేది ఉంది. ఆ రథం ఏంటంటే మన దేహం అన్నమాట. తర్వాత ఇక్కడ పురంజనుడు ఆహ్, కవచం ఒకటి వేసుకొనున్నాడు. స్వర్ణమయమగు కవచము. తర్వాత దానికి ఆహ్, ఆ స్వర్ణమయమైన కవచాన్ని దేనితో కంపేర్ చేస్తున్నారండి? రజోగుణంతో కంపేర్ చేస్తున్నారు. స్వర్ణమయమగు కవచమును మరియు అక్షయమగు అంబుల పొదిని ధరించి ఇక్కడ అంబుల పొది ఒకటి పెట్టుకొనున్నాడు కదా! అందులో ఎలా ఉన్నాయండి? ఆ అంబుల పొదిలో అక్షయంగా ఉందంట. అందులో అన్‌లిమిటెడ్ తరిగిపోనన్ని బాణాలున్నాయన్నమాట ఆ అంబుల పొదిలో. దాన్ని దేనితో కంపేర్ చేస్తున్నారండి? అక్షయమగు అంబుల పొది. అందులో ఉండే బాణాల్ని దేనితో కంపేర్ చేస్తున్నారు అనంటే, మనలో ఉండే మెటీరియల్ డిజైర్స్ అన్నమాట. భౌతికపరమైన కోరికలు. ఆ కోరికల్ని బాణాలతో కంపేర్ చేస్తున్నారు. తర్వాత వాటిలో 2 రకాలైన ఆహ్, ఎక్స్‌ప్లోజివ్ యారోస్ ఉన్నాయన్నమాట. విస్ఫోటకమైన బాణాలున్నాయి. అవేంటండి అవి? ఒకటి మన అహంకారము, మమకారము. అహంకారం దేనికండి? అహంకారం దేనికి అంటే నేనే గ్రేట్. నేనే అన్నిటికి కారణము. ఆ! అది అహంకారం అన్నమాట. నేను ఈ ఈ శరీర ఫాల్స్ ఇగో అన్నమాట. నేను ఈ శరీరాన్ని నాకు ప్రతిదీ కూడా మన శరీరంతో మనం కనెక్షన్ పెట్టుకొని రిలేట్ చేసుకొని చూస్తాం కదా! అది అహంకారం అన్నమాట. మమత్వం అంటే ఏంటి? ఇది నాది, నా వాళ్ళు. అది మమత్వం అన్నమాట. మమకారము. ఈ 2 చాలా డేంజర్ అన్నమాట. ఎందుకు అనేది మనం నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాము. ఏమవుతుందంటే మనకెప్పుడైతే ఆ ఫాల్స్ ఇగో అనేది ఉంటుందో, ఫాల్స్ ఇగో ఉండి ఆ మమకారం ఈ 2 అనేవి చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఎందుకు అంటే భగవంతుడు మనకి భగవద్గీతలో మనం చాలా శ్లోకాస్‌లో చూసామన్నమాట. ఏంటంటే ఈ అహంకారము మనకి నిజమైన అహంకారం ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క దాసులము అని తెలుసుకోవడం నిజమైన అహంకారం. మిథ్యాహంకారం అంటే ఏంటండి? ఫాల్స్ ఇగో. ఆ ఫాల్స్ ఇగో మిథ్యాహంకారం అంటే ఏంటి? నేనే రాజుని, నేనే గ్రేట్. అంతా నా వల్లే జరుగుతుంది. అలా ఇలాంటి ఆలోచనలు మనల్ని మనం గ్రేట్ అనుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం చేసే కర్మలు కూడా చాలా అహంకారంతో కూడినవవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి మేలు జరగదు. మనం సంతోషంగా ఉండలేమనమాట. అదంతా ఈ ఈ మమకారం అనే దానిలో వస్తుంది. నెక్స్ట్ ఇంకా 5 ఇంకొక 5 యారోలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకొక 5 యారోస్ ఉన్నాయి. అవేంటి అంటే మనకి మన జ్ఞానేంద్రియాలుంటాయి కదా! జ్ఞానేంద్రియాలు చేసే కర్మలనమాట అవి. ఆ 5 బాణాలు. అవి కాకుండా ఇంకా 5 గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ 5 గుర్రాలు ఏంటంటే, మన ఇంద్రియాలనమాట. 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ఏంటంటే నాలుక, ఆహ్ 5 జ్ఞానేంద్రియాలేంటండి? కళ్ళు, ముక్కు, నోరు, తర్వాత చెవులు, చర్మము, నాలుక. ఇవి 5 జ్ఞానేంద్రియాలనమాట. నెక్స్ట్ ఇంకా 2 చక్రాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ 2 చక్రాలు ఏంటంటే పాపాలు, పుణ్యాలు అనే వాటిని ఆహ్, రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. మనం చేసే పాప కర్మలు ప్లస్ మనం చేసే మంచి కర్మలు. నెక్స్ట్ ఇంకా ఏంటి ఆ 2 ఆహ్, ఆ 2 చక్రాల్ని కనెక్ట్ చేస్తూ ఒక ఇరుసు ఉందంట. ఆ ఇరుసేమో ప్రధాన. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? 3 రకాల ధ్వజాలున్నాయి. ఆ 3 రకాలు ధ్వజాలు జనరల్‌గా ధ్వజం అనేది ఎందుకండి పెడతారు పైన రథం మీద? ఎవరికి సంబంధించిన రథము అనేది తెలుసుకోవడానికి. కదండీ! అలా ఏంటంటే మనలో కూడా ఈ త్రిగుణాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం అనేది మనలో ఆహ్, ఆహ్, ఎక్కువ పనిచేస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లేంటి మనం చాలా సత్వగుణంలో ఉంటామన్నమాట. కొన్నిసార్లు మనం రజోగుణంలో ఉంటాం. సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు మనం తప్పు చేసినా సరే అది మనం క్షమించే గుణం ఉంటుంది. తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి ఏవో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల
చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందనమాట. కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మనలో రజోగుణం డామినేట్ చేస్తూ ఉంటుందనమాట. డామినేట్ చేస్తుంది మిగతా 2 గుణాలని. అప్పుడేమవుతుంది మనం చాలా వేరే రకంగా అదే మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం కదండీ! డిపెండింగ్ ఆన్ మనలో ఏ గుణమైతే ఆహ్, ఎక్కువ ఉందో ఆ గుణాన్ని బట్టి. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారనమాట. ఇక్కడ పురంజనుడు అడవులకి వెళ్ళడం అనేది ఏంటి అంటే, ఈ జీవుడు తమోగుణంలో ఉండి ఇంద్రియ భోగ ఇంద్రియ భోగాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని కోసం పరుగులెట్టడం అనమాట. అది ఇక్కడ ఆ రకంగా కంపేర్ చేశారు. ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా క్లియర్‌గా చెప్పారనమాట. అయితే ఈ తమోగుణంలో ఉండి ఇంద్రియ భోగా ఇంద్రియ భోగాల కోసం పరుగులు పెట్టడము, తర్వాత ఎన్నో రకాల ఇప్పుడు ఇవన్నీ ఎన్నో చెప్తున్నారు కదా! పాపకర్మలు, పుణ్యకర్మలు ఇవన్నీ ఎలా వస్తాయండి? జీవుడు తమోగుణంలో ఉండి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడనమాట. దానివల్ల ఏమవుతుంది? ఈ 3 మోడ్స్ గురించి చెప్తున్నాం కదా! ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి హై అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం తమోగుణం ప్రధానంగా ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే మనలో మనం చెడు కర్మలు చేస్తూ ఉంటాం. ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడలేదో అలాంటి శాస్త్ర విరుద్ధమైన కర్మలన్నీ చేసుకొని పాపాలు అన్నీ మనం అక్యుములేట్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనలో సత్వగుణం అనేది చాలా ప్రామినెంట్‌గా ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మనం పుణ్యకర్మలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అలా ఈ రకరకాల ఈ గుణాల వల్ల ఏంటంటే మనలో రకరకాలైన చాలా ఆహ్, మనం ఆ రకరకాల యాక్టివిటీస్ చేయడానికి తోడ్పడతాయన్నమాట ఈ గుణాలనేవి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, తమో గుణంలో ఎక్కువగా ఉన్నాము అంటే మనం చాలా ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తమో గుణంలో ఉండి కర్మలు చేస్తారో వాళ్ళ వ్యాధి చాలా తీవ్రంగా ఉన్నట్టు. ఏ వ్యాధండి? మనందరికిలో ఒక వ్యాధి ఉందన్నమాట. అదేంటి అంటే ఇంద్రియ తృప్తి అనే వ్యాధి మనలో ఉందన్నమాట. ఎవరైతే తమోగుణంలో ఉంటారో వాళ్ళలో ఆ వ్యాధి అనేది చాలా తీవ్రంగా ఉన్నట్టు. ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు. ఇప్పుడు చూడండి కొన్ని రోగాలకి చెప్తారు కదా! కొన్ని డిసీజెస్‌కి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? వ్యాధి ఎంత ముదిరిపోయింది అనేది మనకు తెలుస్తుందనమాట స్టేజ్‌లని బట్టి. అలాగే ఏంటంటే తమోగుణంలో ఉన్నాం, రజోగుణంలో ఉంటే మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్టనమాట వ్యాధి. అప్పుడే మనం ఏదైనా చెయ్యాలి. ఏదైనా అంటే ఏం చేయాలండి? మనం ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ ప్రాచీన బర్హి ఎన్నో రకాలైన కర్మకాండలు, ఎన్నో రకాల యజ్ఞాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా! ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మనం హరినామ సంకీర్తన అనే యజ్ఞం చేయాలన్నమాట. సంకీర్తన యజ్ఞం చేయాలి. ఆ సంకీర్తన యజ్ఞం చేస్తేనే ఏమవుతుందంటే, మనలో ఆ వ్యాధి తీవ్రత అనేది తగ్గుతుందన్నమాట. తమోగుణంలో ఉండే వాళ్ళలో ఈ భవరోగము, లేకపోతే ఇంద్రియ తృప్తి అనే రోగం చాలా తీవ్రంగా పెరిగిపోయినట్టు లెక్క. తర్వాత ఇంకా ఏంటి సత్వగుణంలో ఉండడం అన్నమాట. ఈ సత్వగుణంలో ఉన్నారు ఎవరైనా అనంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్‌గా ఆహ్, దానికి ఆహ్, ఫ్రీ అయిపోయినట్టనమాట. ఆ వ్యాధి నుంచి వాళ్ళు కంప్లీట్‌గా ఫ్రీ అయిపోయారు. వాళ్ళకింకా ఆ రోగం అనేది లేదు అని అర్థం అనమాట. అంటే వాళ్ళలో ఇంద్రియ తృప్తి అనేది లేదు. భగవద్ధామానికి చేరుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఒక్క క్షణం మాతాజీ 1 మినిట్. ఆ! హరే కృష్ణ మాతాజీ. ఆ అలా ఏంటంటే ఈ రోగం అనేది ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం దాని గురించి చూసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారండి? ఈ 3 రకాల ధ్వజాలు, 3 రకాల గుణాల్ని ఆహ్, ఎలా అయితే మనం ఆ ధ్వజాన్ని చూసి ఈ పర్టిక్యులర్ రాజుదని ఎలా చెప్తామో, అలాగే ఏంటంటే మన ప్రవర్తనని బట్టి, మనిషి ప్రవర్తనను బట్టి అతను ఏ గుణంలో ఉన్నాడు అనేది మనకి తెలుస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి మన 5 రకాలైన ఆహ్
5 రకాల ఆయుధాలు, సప్తావరణములు, 5 విధములు చరించటి ఆ రథం, 5 అవరోధాలు, ఇంకా 5 రకాలైన సపోర్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 5 రకాల సపోర్ట్‌లు ఏంటి అనంటే, అవి మన మనలో ఉండే రకరకాలైన ప్రాణవాయువులనమాట. ఆ ప్రాణవాయువులు ఏంటంటేండి ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన ఈ 5 రకాలైన లైఫ్ ఎయిర్స్ కూడా ఉండాలనమాట. ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. నెక్స్ట్ ఇంకా ఏంటి కళ్ళెం అనేది ఏంటంటే మన మైండ్, డ్రైవర్ ఏమో మన బుద్ధి. నెక్స్ట్ మనం కూర్చుంటాం కదా! కూర్చునే ప్లేస్ ఉంటుంది గదా! అదేమో మన హృదయ స్థానం అన్నమాట. ఎందుకు ఇక్కడ పురంజనుడు ఎక్కడ కూర్చుంటాడంటే, పురంజనుడిని దేనితో కంపేర్ చేసాం? హృదయంతో. సారీ సోల్‌తో మన ఆత్మతో అన్నమాట. అలా ఈ సిట్టింగ్ ప్లేస్ అనేది మన హృదయంతో కంపేర్ చేశారు. మన సోల్ అనేది ఎక్కడుంటదంటే, ఆత్మ అనేది ఎక్కడుంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది కాబట్టి, ఇక్కడ సిట్టింగ్ ప్లేస్‌ని హృదయంతో కంపేర్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా 2 పోల్స్ ఉంటాయి అని చెప్తున్నారు. 2 కాడి బంధన స్థానములు ఉంటాయి అని చెప్తున్నారు. అవేంటవి అంటే, ఆ 2 కూడా మనకి బాండేజ్‌ని కర్మ బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తాయన్నమాట. ఒకటి ఆహ్, దుఃఖము, ఇంకొకటి ఏంటి అంటే మోహం అన్నమాట. దుఃఖము, మోహము ఈ 2 కూడా మనల్ని కర్మ బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తాయి. ఈ 2 కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 7 రకాలైన ఆచ్ఛాదనలున్నాయంట. కవరింగ్స్ అన్నమాట. ఆచ్ఛాదన అంటే కవరింగ్. ఏంటండి ఆ 7 రకాల కవరింగ్స్ అంటే, మన శరీరం మొత్తము కూడా దేహం మొత్తం స్కిన్‌తో కవర్ అయ్యుంది. అంతే కాకుండా మజిల్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంది. తర్వాత మనకి బ్లడ్, మ్యారో, బోన్, సీమన్ ఇవన్నీ కూడా 7 రకాలైన కవరింగ్స్ అన్నమాట. వాటిని తెలుగులో ఏంటో భాష్యంలో ఇచ్చారు. ఆహ్, దేహము, త్వక్కు, మాంసము, కొవ్వు. 7 రకాలైన కొవ్వు ఆ! దేహము, త్వక్కు, మాంసము, కొవ్వు, రక్తము, మజ్జ, అస్థి, వీర్యము అను సప్త ఆచ్ఛాదనలు కలిగి ఉన్నది. ఇంకా ఏమున్నాయండి? 5 రకాలైన కదలికలున్నాయన్నమాట. అవేంటి అంటే మన కర్మేంద్రియాలు చేసే పనులు. తర్వాత రకరకాల మన కర్మేంద్రియాలంటే ఏంటండి? కర్మేంద్రియాలంటే నాలుక, పాదములు, చేతులు, తర్వాత ఆహ్, మనం ఇవాక్యుయేషన్ పార్ట్ అన్నమాట. గుదము. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే జెనైటల్స్ రిప్రొడక్షన్ చేసే అంటే పిల్లల్ని కనే పార్ట్స్ అన్నమాట. అవన్నీ కూడా మనకి కర్మేంద్రియాల కిందకి వస్తాయన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? 5 అనీవెన్ రోడ్స్ ఉన్నాయంట. అంటే కరెక్ట్‌గా రహదారి అనేది కరెక్ట్‌గా లేదు. ఆ దారి వెళ్ళే దారి కరెక్ట్‌గా లేదు. అవి 5 రకాలైన ఆబ్స్టకిల్స్ అన్నమాట. అవరోధాలు. అవి ఏంటి అంటే మనకి ఆహ్, ఆహ్, ఈ ఎయిర్ అంతా బాడీలో మూవ్ అవ్వడానికి 5 రకాలైన 5 కైండ్స్ ఆఫ్ ఎయిర్ పాసింగ్ వితిన్ ద బాడీ. మనకి మళ్ళీ ఆ ఎయిర్స్‌తోనే కంపేర్ చేస్తున్నారన్నమాట ఆబ్స్టకిల్స్‌ని కూడా. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యా వ్యాన. ఇంకా ఏం చెప్తున్నారు? 11 రకాల మంది కమాండర్స్ ఉన్నారంట. అవి ఏంటి ఆ 11 రకాల కమాండర్స్ అంటే ఆహ్, ఆహ్, అంటే ఇప్పుడు అంటారు కదండీ! కమాండర్ ఇన్ చీఫ్ అని. అంటే మొత్తం యుద్ధాన్ని దగ్గరుండి జరిపించేవన్నమాట. అవేంటంటే అవి మన 10 రకాలైన 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మైండ్. అవి 11 రకాలైన కమాండర్స్ అన్నమాట. తర్వాత ఇవన్నిటిని ఆహ్, వీళ్ళందరికీ కూడా ఇవన్నిటిని తీసుకొని ఈ పురంజనుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? అతను చేరుకోవాల్సిన గమ్యస్థానం ఏంటి అంటే పంచప్రస్థ అని ఒక అడవి అన్నమాట. పంచప్రస్థ అంటే ఈ అడవి దేనితో కంపేర్ చేస్తున్నారంటే మన ఇంద్రియ భోగార్థాలు. భోగార్థాలంటే ఏంటండి? కళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క భోగార్థం ఉంది కదా! కళ్ళకి చూపు ఇలా అన్నమాట. ఆ 5 రకాలైన ఆహ్, భోగార్థాల్ని మన గమ్యస్థానంతో చేరుస్తున్నారన్నమాట. చెప్తున్నారిక్కడ. నెక్స్ట్ ఇంకా 4వ శ్లోకం చూద్దాం. 4వ శ్లోకం చచార మృగయాం చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషు కార్ముకః విహాయ జాయామతదర్హాం మృగవ్యసన లాలసః.
హరే కృష్ణ మాతాజీ. దండప్రామ మాతాజీ. చదవండి ప్రభు. ఒక క్షణమైనను రాణి యొక్క సాంగత్యమును విడుచుట పురంజనునకు అసాధ్యముగా ఉండెను. అయినను ఆ రోజు అతడు వేట ఆడవాలనేది తీవ్రమగు కోరికచే ప్రేరేపితుడై భార్యను పట్టించుకొనక గర్వముతో ధనుర్బాణములను చేపట్టి వనమునకు వెడలెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి, భార్య వేటకు వెళ్ళడం అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, ఇంకా స్త్రీలని వెతకడం కోసం అంటే అతనికి సరిపోలేదు, ఒక భార్య సరిపోలేదు. భార్య అనేది అక్కడ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఇంద్రియ భోగాలకి లోబడిపోయాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఇంకా 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 నాకు దేహానికి సుఖం కావాలి ఇలా అనుకుంటే ఏం చేస్తారు, ఉన్న భార్యతో సరిపెట్టుకోరనమాట. ఇంకా చాలా మంది కావాలి అనే కోరిక అతనిలో ఎక్కువైంది. అప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ భార్య ధర్మాన్ని, మనలో కూడా అంతే కదండి, మనలో కూడా ఏం చేస్తాము, ఎప్పుడైతే మనం ఇంకా ఇంకా నాకు డబ్బులు కావాలి, లేకపోతే ఇంకా నాకు మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి, లేకపోతే ఇంకా లావిష్గా బతకాలి అలా అనుకునేటప్పుడు ఏం చేస్తాము, కొంతమంది ఏం చేస్తారండి, అది ధర్మమా అధర్మమా అనేది ఇంకా ఆలోచించరనమాట. అయ్యో నేను ఇలా ఈ రకంగా నేను ఫస్ట్ నేను డబ్బులు అనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే అది ఈజీ, తర్వాత మనందరికీ బాగా అర్థమయ్యే విషయము. అయితే ఇక్కడ కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, చేసే పని నేను డబ్బులు సంపాదిస్తాను బానే ఉంది, అది ఇతరులకి ఎంత కష్టం కలిగిస్తుంది, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అని ఇంకదంతా ఆలోచించరనమాట. అంటే ధర్మం అనే దాన్ని ఇంకా ఆలోచించరు, వదిలేస్తారు. వదిలేసి ఏం చేస్తారు, ధర్మ మార్గాన్ని వదిలేసి ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఉద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారనమాట. ఇక్కడ రాజు పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. రాణి ధర్మాన్ని సూచిస్తూ ఉంటుంది. అతను ఇంకా వేట కోసం వెళ్తున్నాడు చూడండి, అది ఇంద్రియ తృప్తి అన్నమాట. ఇంద్రియ భోగం కావాలి అతనికి. దానికోసమని అతను ఏం చేశారు, భార్యని వదిలిపెట్టేశారు. మనం కూడా అంతే కదండీ, ధర్మాన్ని వదిలిపెట్టేస్తాం అన్నమాట. ఎవరైతే ఇంద్రియాలకి ఎక్కువ భోగాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళు ధర్మాన్ని వదిలిపెట్టేసి ఇంకా ఎక్కువ కావాలి అనే దాంతో వేటకి వెళ్తారనమాట. ఇక్కడ పురంజనుడు స్త్రీ వేటకి వెళ్తాడు, మనమైతే ఇంద్రియ భోగం అనే వేటకి వెళ్తూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఏం తీసుకుని వెళ్తున్నాడు అంటే, విల్లంబులు తీసుకుని వెళ్తున్నాడు. అవేంటి, దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, రాగము ద్వేషము అన్నమాట. మనకి ఆ రెండు అనేది చాలా మమత్వం అనేది ఉండకూడదు, మిథ్యాహంకారం కూడా ఉండకూడదు అనమాట. రాగద్వేషాలు చాలా మనకి ఎవరి పట్లైనా చాలా ఎక్కువ ప్రేమ ఉన్నా ప్రాబ్లమే, అస్సలు మనం ఎవరినైనా ఎక్కువ ద్వేషించినా ప్రాబ్లమే అన్నమాట. ఆ రెండు కూడా మనకి ఆ రెండు కూడా ఇక్కడ విల్లంబులు అని చెప్తున్నారు. మనకి ఇంద్రియ తృప్తికి చాలా అవి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ క్రియేట్ చేసేస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరినైనా ద్వేషిస్తున్నామనుకోండి, అది నిజంగా మనకు ఆలోచన శక్తి పోతుందన్నమాట. వాళ్ళు మంచి చేస్తున్నా సరే మనకది మంచిగా కనిపించదు, చెడుగానే కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా వాళ్ళ పట్ల అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. అలా నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, రజోగుణంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడేమవుతుందంటే, భాష్యంలో చెప్తున్నారనమాట, మనం మంచిని వదిలిపెట్టేస్తాము, తర్వాత చెడుని పట్టుకొని ఉంటామనమాట. తర్వాత ఇంకా ఇక్కడ జంతువధ గురించి కూడా చాలా చెప్తున్నారు. మామూలుగా అయితే అతను దేనికి వెళ్తారంటే, అడవులకి వేటకి వెళ్తారు. ఆ వేటలో జంతువుల్ని చంపుతారనమాట. అయితే ఎంత రాజైనా సరే జంతువు వధ అనేది అది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు రాజులకి జనరల్‌గా ఆ జంతు వధ, వేటకి వెళ్ళడం అనేది ఎందుకు పెట్టారు అనంటే, వాళ్ళు యుద్ధ విద్యలో మరి శత్రువుల్ని చంపాలి కదండీ! రకరకాలుగా బాణాలు వేయాల్సి రావచ్చు. అందరూ శత్రువులొచ్చి మన ముందుకొచ్చి నించోరు కదా! చంపునన్ని. వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్‌లో ఉంటారు. ఉండేటప్పుడు వాళ్ళని ఏ డైరెక్షన్‌లో వేస్తే బాణం కరెక్ట్‌గా వాళ్ళకి వెళ్లి తగులుతుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ యుద్ధంలో కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళేమో ఇలాగా వేటకి వెళ్ళి అవి నేర్చుకుంటారనమాట. అందుకోసము వేట తప్ప, ఆ వేటలో చంపేసిన యానిమల్స్‌ని తీసుకొనొచ్చి వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వాడుకోవడం కానీ, వాళ్ళు తినడం కానీ అలాంటివి చేయకూడదు. అది ఈవెన్ రాజులకు కూడా నిషిద్ధం అనమాట. ఆహ్, హ్మ్.
అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే వేట అనే దాని గురించి ఈ 4, 5, 6 శ్లోకాల్లో కొంచెం ఆహ్, ఎప్పుడు ఎలా ఉండాలి? ఎలా చేయకూడదు? ఇలాంటి వాటన్నిటి గురించి కొంచెం స్ట్రెస్ చేశారనమాట. ఈ 5వ శ్లోకంలో ఏంటంటే ఎవరైనా సరే ఈ డిమానియాక్ ప్రొపెన్సిటీ ఉంటుంది కదా! అంటే రాక్షస గుణం ఉండేవాళ్ళు, ఆసురి స్వభావం కలిగే వాళ్ళు ఎలా ఉంటారు? అనే దాని గురించి కూడా కొంచెం చెప్పడం జరిగిందనమాట. 5వ శ్లోకం ఇప్పుడు. 5వ శ్లోకం. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహः అహి యః యః నన్నిశితైర్బాణైర్వనేషు వనగోచరాన్. హరే కృష్ణ మాతాజీ చదివినాను. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా మాతాజీ. ఎవరు ఆ చదవలేదో సమయం చదవండి మాతాజీ. నేను మొత్తం నేను చదవలే మాతాజీ, నేను చదవలే. నేను కూడా చదవలేదు మాతాజీ. మాతాజీ 5 రాజు, ఒకళ్ళు చదవండి, 6 ఒకళ్ళు చదవండి మాతాజీ. నేను చదువుతా మాతాజీ. చదవండి. ఒకవేళ రాజు పండ్ల అది కాదు మాతాజీ, మాంస అది భక్షాలు మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ కృష్ణ అంటాడు. మాతాజీ ఆ 5వ సమయంలో చదవండి. పురంజనుడు 5వ శ్లోకం 5వ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆ చదవండి సమయమున పురంజయుడు ఆసిన్ అసుర అసురీ ప్రకృతిని కూడిన వాడైన దానిచే హృదయము కఠినము దయ దయా దయారహితుడు కాగా వనమునందు పెక్కు మాయక మృగములను అతడు వాడి అయిన బాణములచే విచక్షణ రహితముగా వధించెను. హరే కృష్ణ మాతాజీ, దండోత్పణం. కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విచక్షణ రహితంగా ఆసురి ప్రవృత్తి ఉంటే ఏమవుతుందంటే కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, బయట ఎన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే మనకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎలాగ వీళ్ళు అసలు ఇంత ఘోరంగా ఎలా చంపగలుగుతున్నారు అని. ఇక్కడ పురంజనుడు కూడా ఆసురి ప్రవృత్తి కలిగి ఉన్నాడనమాట. దానిచే హృదయం కఠినం అయిపోయింది. దయారహితంగా ఎన్నో అవసరం ఉన్నా లేకపోయినా విచక్షణ రహితంగా అందరినీ చంపి పడేస్తున్నాడు అనమాట. అన్ని జంతువుల్ని చంపేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే అంటే ఇక్కడ దేన్ని ఆసురి ప్రవృత్తి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనుషుల్లో కూడా మనం ఎలా ఉంటామంటే ఎవరైనా హై పొజిషన్‌లో ఉన్నారనుకోండి, అంతవరకు నార్మల్‌గా ఉంది జీవితం. ఏదో మిడిల్ క్లాస్ అలా అనుకుందాం. తర్వాత ఏమవుతుంది, ఏదో కొంచెం వ్యాపారం చేస్తే లాభాలు రావచ్చు. ఏదో జరిగి మొత్తానికేంటంటే చాలా హై పొజిషన్‌లోకెళ్లారు. అందరూ కూడా నువ్వెంత గ్రేట్, నువ్వెంత గ్రేట్ అని అంటూ ఉంటారు. అప్పుడేమవుతుందంటే గర్వం అనేది వచ్చేస్తుందనమాట. గర్వం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా దానవ ప్రవృత్తి డెవలప్ అయిపోతుందనమాట. నేనేది చేస్తే అదే కరెక్ట్. ఎవరు నన్ను అడ్డగించేవాళ్ళు లేరు. నాకంటే పవర్‌ఫుల్ ఇంకెవరు లేరు. ఈవెన్ భక్తిలో కూడా ఒక్కొక్కసారి మనం పోనీ ఈ ఈ జీవితం తీసుకోకపోయినా భక్తి జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది అలాగే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే భక్తులనేవాళ్ళు వెంటనే రియలైజ్ అవుతారనమాట. ఎందుకు కాన్స్టెంట్ గైడెన్స్‌లో ఉంటారు. గురువులు తర్వాత కృష్ణ పరమాత్మ ఇద్దరి గైడెన్స్‌లో ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే వెంటనే రియలైజ్ అవుతారు. భక్తిలో కూడా ఒక్కొక్కసారి అహంకారం అనేది వచ్చేస్తుందనమాట. ఆహా! మాతాజీ మీరెంత బాగా వంట చేస్తున్నారు. లేకపోతే మీరు ఈ సర్విస్ చేయకపోతే ఇంకెవరు చేయలేరు అని ఎవరో 4 మాటలు మంచి మాటలు పొగిడితే దాన్ని మనం వెంటనే ఏం చేసేయాలండి? మన గురువుకి లేకపోతే మన సీనియర్ డివోటీస్‌కి అది ఇచ్చేయాలన్నమాట. మనం ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. అమ్మో! లేకపోతే నాకు అహంకారం వచ్చేస్తుంది. నేను పడిపోతాను భక్తిలో అని మనం ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం వెంటనే భక్తిలో జారిపోయే అవకాశం ఉందన్నమాట. అలా ఇక్కడ కానీ ఈ మెటీరియలిస్ట్ పీపుల్ ఉంటారు కదా! అంటే ఈ భౌతికవాదులు ఉంటారు కదా! వాళ్ళైతే ఏంటంటే ప్రతిదానికి క్రెడిట్ నేనే చేశాను. ఒకవేళ ఎవరు పొగడకపోతే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేను చేశాను. నేను చేయకపోతే ఇది అసలు అవ్వదు. నేను ఇలా చేశాననమాట. అందుకే అది సక్సెస్ అయింది. అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. అది ఏంటంటే స్టార్టింగ్‌లో బానే ఉంటుంది. అలా అలా
ఆ రజోగుణం ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే అది అలా తమోగుణంగా మారిపోతుంది అనమాట. విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోయి ఇంకా ఆ పదవి వల్ల వాళ్ళకి అహంకారం అనేది వచ్చేస్తుంది. వచ్చి ఇంకా దానవ ప్రవృత్తి డెవలప్ చేసుకొని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారనమాట. ఇక్కడ పురంజనుడి విషయంలో ఏం చెప్తున్నారంటే, పురంజనుడు ఇష్టానుసారంగా చాలా జంతువుల్ని చంపేశాడనమాట. చంపేసి తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు, దయ అనేది లేదనమాట. కలియుగంలో జనరల్‌గా దయ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కదా ప్రతి ఒక్కళ్ళకి అహంకారమే. నేను గ్రేట్ అంటే నేను గ్రేట్. నేను చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పిందే కరెక్ట్. వేరే వాళ్ళది వినడానికి రెడీగా ఉండరనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇ ఇద్దరు తత్వవేత్తల మధ్య వాళ్ళు చెప్పే పాయింట్స్‌ని ఎవరు ఓపెన్ మైండ్‌తో వినరు. అలాగే ఇద్దరు సైంటిస్ట్‌లున్నారనుకోండి వాళ్ళు కూడా అంతే. నేను చెప్పిన థియరీ కరెక్ట్ అంటే నేను చెప్పిన థియరీ కరెక్ట్ అంటారు. అలా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను గ్రేట్ అనుకుంటారు. కానీ భక్తిలో చూస్తే మనకది కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంటుంది కదండీ! మన మాతాజీ నేను వేస్ట్, నేనే వేస్ట్ వీళ్ళందరూ ఎంత చేస్తున్నారు భక్తి అనే దాంతో ఉంటారనమాట. కానీ భౌతికవాదులు అలా అలా ఉండరు. రివర్స్‌గా ఉంటారు. నేనే గ్రేట్ అనుకుంటూ ఉంటారు. అది భక్తులకిను మనకి మామూలుగా ఈ ఆధ్యాత్మిక వాదులకి, భౌతికవాదులకి ఉన్న తేడా అన్నమాట. భక్తిలో ఏం చెప్తారంటే నువ్వెంత సబ్మిసివ్‌గా ఉంటే భక్తిలో అంత ఫాస్ట్‌గా గ్రో అవుతావు. అంత ఫాస్ట్‌గా నువ్వు ముందుకెళ్తావు అని చెప్తారు. మనం ఎంత తగ్గి ఉంటే అంత మనం తగ్గి ఉండడం అంటే ఎవరు ఏం మనలందరూ ఏదైనా చేసేస్తున్నా సరే నోరు మూసుకొని ఊరుకోవడం ఆ తగ్గి ఉండడం కాదండి. ఇక్కడ ఏంటంటే భక్తిలో నేనే బెస్ట్ అందరూ గ్రేట్ అనే భావంతో ఒకవేళ మనకి ఏదైనా ఎవరైనా ఏదైనా పొగిడినా సరే అది నా గురువు కృప లేకపోతే నేనేమి చేయలేను. తర్వాత గురువుకి సరెండర్ అవ్వడం అంటే ఏంటి? మన ఫ్రీ విల్‌ని నేను చదివాను ఒక దగ్గర. గురు మహారాజ్ జయపతాక్ స్వామి గురు మహారాజ్ చెప్తున్నారనమాట. మనల్ని మనం శరణు వేడుకోవడము గురువు దగ్గర లేకపోతే కృష్ణుడి దగ్గర ఎస్పెషల్లీ గురువు గురించి చెప్పారనమాట ఈ పాయింట్. అదేంటంటే ఎప్పుడైతే గురువుకి మనం సరెండర్ అవ్వడం అంటే శరణు వేడుకోవడం అంటే అర్థం ఏంటి? మన ఫ్రీ విల్‌ని మనం గురువుకి ఇచ్చేయడం అన్నమాట. నాకసలు ఏమీ వద్దు. మీరేది ఇస్తే అదే నాకు కావాలి. ఫ్రీ విల్ అంటే ఏంటండి? మనకి భగవంతుడు కొంచెం స్వేచ్ఛనిచ్చారు కదా! ఆ స్వేచ్ఛని మనం మన గురువుకి అర్పించేయాలన్నమాట. నాకే స్వేచ్ఛ అక్కర్లేదు. మీరేది చేస్తే నాకదే కరెక్ట్ అంతే. అలా ఉండడం అన్నమాట. అది సరెండర్ అవ్వడం అంటే. మన ఫ్రీ విల్‌ని మనం సరెండర్ చేసేయాలి అని చెప్తున్నారు. కానీ భౌతిక ప్రపంచంలో తీసుకుంటే దానికి ఫుల్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. నే నాకు, నాకు నచ్చినట్టే నేనుంటాను. అలా చెప్పుకోవడం గొప్ప అనుకుంటారు. నాకు నచ్చినట్టే నేనుంటాను. నేనెవరి మాట వినను. అది చెప్తారనమాట. నేనేది చేస్తే అదే కరెక్ట్. ఎందుకంటే నా చేతిలో పవరుంది. నేనేది చేస్తే అదే కరెక్ట్ అనే దాంతో ఉంటారనమాట. అది భౌతికవాదులకి, ఆధ్యాత్మికవాదులకి ఉండే తేడా అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? అందుకనే మనకి ఈ ఇస్కాన్‌లో ఏం చేశారు? ఇస్కాన్ అనే కాదు మనం ఏ ఆధ్యాత్మిక ఖచ్చితంగా అంటే ఒక పరంపరలో వచ్చే ఆధ్యాత్మిక సంస్థని తీసుకున్నా సరే, ఆ 4 నియమాలు ఉన్నాయి కదండీ! మాంస భక్షణ చేయకూడదు. తర్వాత వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. తర్వాత మత్తు పదార్థాలను తీసుకోకూడదు. తర్వాత ఆహ్, నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్ నో గ్యాంబ్లింగ్. ఈ ఆహ్, ఈ జూదం అవి ఆడకూడదు. ఇలాంటివన్నీ ఈ 4 చెప్పారు కదండీ! ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్‌ని అందుకే పెట్టారనమాట. మనల్ని మన ఇంద్రియ భోగాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి అనే దాంతో పెట్టారు. ఎవరైతే ఈ 4 ప్రిన్సిపల్స్ ప్రాపర్‌గా ఫాలో అవుతారో ఆటోమేటిక్‌గా మిగతావన్నీ కూడా కంట్రోల్‌లోకొచ్చేస్తాయన్నమాట. ఈ ఇంద్రియ భోగం అనేది మనకి చాలా పెద్ద ఇదన్నమాట. చాలా మనల్ని ఈ ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని కట్టిపడేస్తుందన్నమాట. ఆ ఇంద్రియ భోగాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మన మిగతావన్నీ కూడా రెగ్యులేట్ అయిపోతాయన్నమాట. మిగతావన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అది చెప్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం. तीर्थेषु प्रतिदृष्टेषु राजा मेध्यान् पशून् वने यावदर्थमलं लुब्धो अन्यादिति नियम्यते. హరే కృష్ణ చదువుతున్నారు. హరే కృష్ణ చదవండి. ఒకవేళ రాజు మాంసభక్షణ యందు అత్యంత అనురక్తుడైనచో
యజ్ఞ విషయమున శాస్త్ర నిర్దేశమును అనుసరించి వనమునకేగి పదార్థమైన జంతువులచే చంపవలెను. అనవసరముగా లేదా విచ్చలవిడిగా జంతువధ చేయరాదు. రజస్తమోగుణయుతులైన మూర్ఖుల విపరీతమును నిలుపచేయుటకే వేదములు పశువధను నియంత్రించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఒకవేళ రాజుకి మాంసభక్షణ చేయాలి అనుకుంటే దానికి కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. ఒకటి ఏంటి అంటే శాస్త్ర నిర్దేశాలని అనుసరించి చేయాలి. తర్వాత ఏ అంటే లో లెవెల్ యానిమల్స్‌ని మనం చంపాలి. అంతేగాని ఏనుగుల్ని చంపేస్తాను నేను, ఆవుల్ని చంపేస్తాను. అది రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఏనుగులు మనం చూస్తూ ఉంటాం. చాలా టెంపుల్స్‌లో అక్కడ ఏనుగుల్ని పెడతారు. ఇంతకుముందు మరి ఇప్పుడుందో లేదో నాకు తెలీదు. తిరుపతిలో గోవిందరాజుల స్వామి టెంపుల్‌కెళ్తే అక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంటది. అదేమో ఆ ఎలిఫెంట్ అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అలా కొన్ని కొన్ని వాటిల్లో ఏనుగుని ఊరేగింపుకి తీసుకొనెళ్తారు. భగవంతుడిని ఊరేగించడానికి చూడండి, ఆ జంతువులకు కూడా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలాంటి జంతువుల్ని చంపేయడము అది రాంగ్ అన్నమాట. అలా చేయకూడదు. తర్వాత ఏంటంటే ఆహ్, కొన్ని కంట్రీస్‌లో ఇప్పుడు ఆఫ్రికా అలాంటి కంట్రీస్‌లో ఏంటంటే అక్కడ ఫుడ్ దొరకదన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఏమంటారు సంక్షోభం, స్కేర్సిటీ ఫుడ్‌కి ప్రాబ్లమ్ అన్నమాట. అక్కడ దొరకదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్ అవి ఉన్నాయనుకోండి. ఎలిఫెంట్స్ ఎక్కువ ఎక్కువ తినేస్తాయి గదా! అందుకే మాకు ఫుడ్ ఉండట్లేదు. వాటిని చంపేయాలి అనే ఉద్దేశంతో చంపేస్తారనమాట. అదంతా రాంగ్. అలా చేయకూడదు. తర్వాతేంటంటే మన బిల్డింగ్స్ కట్టుకోవడానికి చెట్లవి నరికేసాము. ఒకప్పుడు చాలా కోతులవి తిరుగుతూ ఉండేవి. ఈవెన్ సిటీస్‌లోకి కూడా వచ్చేవన్నమాట. ఇప్పుడేమవుతుందంటే అవెక్కడున్నాయో కూడా తెలీదు. వాటికి ప్రాబ్లమే. యానిమల్స్‌కి ప్రాబ్లమే. మనకు కూడా ప్రాబ్లమే అన్నమాట. ఇప్పుడు చూడండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఒకవేళ రాజు తినాలి అని అనుకుంటే శాస్త్ర నిర్దేశానుసార శాస్త్రాల్ని అనుసరించి కంపల్సరీ అడవుల్లోనే చంపాలి. తర్వాత ఏ జంతువులనైతే చంపాలో ఆ జంతువుల్ని మాత్రమే చంపాలి. అంతేకాని ఏవో కొన్ని జంతువులు మన జీవితానికి అడ్డం వస్తున్నాయని ఏ జంతువు మన మనుషులకి ఏమి అడ్డం కాదండి. అంతా మిస్‌కన్సెప్షన్ అన్నమాట. ఏదో రాంగ్ వేలో తీసుకుంటున్నారు. తీసుకొని ఇదే కరెక్ట్ అనుకుని వాళ్ళలా చేసేస్తున్నారన్నమాట. తర్వాత ఆ యానిమల్స్‌ని కూడా డైరెక్ట్‌గా చంపేసి తినేయకూడదన్నమాట. కొన్ని యానిమల్స్‌ని ఏం చేయాలంటే యజ్ఞాల్లో వాటిల్లో ఆహ్, ఆహ్, బలిస్తారన్నమాట. బలిచ్చిన వాటిని కూడా అది కూడా కాళీమాతకి బలిచ్చిన యానిమల్స్‌ని తినాలన్నమాట. అలా ఏంటంటే రెగ్యులేట్ చేస్తున్నారు. 100% వాళ్ళు ఆపరు కాబట్టి మామూలుగా అయితే మనుషులు మనం జంతువుల్ని తినకూడదు. అది కంప్లీట్‌గా రాంగ్. కాకపోతే ఏంటంటే ఈ వేదాల్లో చెప్పబడిందనమాట. వేదాల్లో ఎందుకు చెప్పారు? కొంతమందికేంటంటే ఈ కొంతమందికెలా అంటే నాకు ఈ రిజల్ట్ కావాలి. నేనిది చేస్తాను. నాకు ఈ రిజల్ట్ కావాలి. అలా కొంతమందేంటంటే ఆ రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటారనమాట. ఏదో కొన్ని మంచివి కావాలి వాళ్ళకి. దానికోసం వాళ్ళేం చేస్తారంటే ఈ ఆ వేదాల్లో చెప్పబడినట్టుగా ఫాలో అయ్యి ఈ హోమాలు, యజ్ఞాలు ఏవో చేసి జంతువుల్ని బలిచ్చి వాటిని వాళ్ళు తింటారు. అది కొంత రెగ్యులేట్ చేయడానికనమాట. ఆపడానికి. కంప్లీట్‌గా కాదు కొంచెం తగ్గించడానికి. కానీ ఇక్కడేమవుతుందంటే ఆహ్, వేద ఈ వేదాలన్నిటిని కూడా వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. తీసుకొని చాలామంది ఎలా చెప్తారు, ఈ వేదాల్లోనే చెప్పబడింది కాబట్టి మనం తినొచ్చు. లేకపోతే మనకి మన ఇంద్రియాలన్నీ ఎందుకిచ్చారు అంటే, మన ఇంద్రియ భోగం చేయడానికే ఇచ్చారు. సో, మన ఇంద్రియ భోగం ఎందుకు చేయకూడదు? అలా క్రాస్ క్వెషన్ చేస్తూ ఉంటారనమాట. ఆ! కానీ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలనేవి మన ఇంద్రియ భోగం చేసుకోవడానికి కాదు. మన ఇంద్రియాలన్నిటిని కూడా వాడి భగవద్ధామానికి మనం చేరుకోవడానికి ఎన్నో జన్మల్లోన మనం ఎన్నో కర్మలు చేసి మనమిక్కడ ఏంటంటే జైల్‌లో చాలా ఎన్నో సంవత్సరాలు అలాగా ఉండిపోయారనుకోండి. ఎవరైనా ఏమవుతుంది వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలీదు. స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం తెలీదనమాట. ఆహ్, ఒక్కొక్కసారి మనం న్యూస్ పేపర్‌లో అక్కడ చూస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు వాళ్ళని ఒక అమ్మాయిని కానీ, ఎవరినైనా ఒక అబ్బాయిని కానీ ఒక డార్క్ రూమ్‌లో చాలా సంవత్సరాలు కాళ్ళని కూడా బాగా స్ట్రెచ్ చేసుకోకుండా అక్కడే మలమూత్రాలు విసర్జించి, ఆ రకంగా ఒక జైల్‌లో పెట్టేసి చాలా ఒక 20 ఇయర్స్ తర్వాత అలా వాళ్ళని బయటికి తెచ్చామనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? కాళ్ళు చేతులు సరిగ్గా ఇలాగ స్ట్రెయిట్‌గా పెట్టుకోలేరు. ఫ్లెక్సిబుల్‌గా ఉండవనమాట.
మళ్ళీ వాళ్ళు కోలుకుని నార్మల్ స్టేజ్‌కి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేస్తుంది. మాట్లాడడం మర్చిపోతారు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మన మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. శాస్త్రాల్ని అనుసరించకుండా మనల్ని మనం పెట్టుకుంటే ఇక్కడే మనం చాలా చాలా జన్మలు నలిగిపోతూ ఉంటామన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. అది చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే సిక్స్త్ శ్లోకాలో మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మనం జంతువధ అవి చేసినా రెగ్యులేటెడ్‌గా ఉండాలి. నియమితంగా చేయాలి కానీ నియంత్రణలో ఉండాలి. అంతేగాని అన్‌లిమిటెడ్ వేలో నాకు నచ్చినంత నేను చంపుతాను. అలా అలా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. తర్వాత అలాగే ఇంకొక పాయింట్ కూడా ప్రభుపాదులు వారు చెప్పారు భాష్యంలో. అదేంటంటే ఇప్పుడు ఇంతకు ముందైతే మనకి రాజులుండేవాళ్ళు. రాజులు చాలా ధార్మికంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలని కొన్ని రూల్స్‌ని పాస్ చేసేవాళ్ళు. అదేంటంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. లైక్ ఏకాదశి ఫాలో అవ్వడం, లేకపోతే ప్రతి సోమవారము ఆహ్, ఆహ్, శివుడి టెంపుల్‌కెళ్ళాలి. ఇలా ఏవో కొన్ని రూల్స్ పెట్టారనుకోండి. అందరూ కంపల్సరీ భగవద్గీత చదవాలి. అలా ఏమైనా కొన్ని రూల్స్ పెడితే ఏమవుతుంది, ప్రజలందరూ కూడా ఫాలో అవుతారనమాట. ప్రజలు కూడా చాలా ధార్మికంగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే రీసెంట్‌గా అది ఎంతవరకు కరెక్టో, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలీదు గానీ, నరేంద్ర మోదీ కూడా కంపల్సరీ క్లాస్ 1 నుంచి 8 వరకు అలాగా భగవద్గీతని మన అకాడమిక్స్‌లో మన స్కూల్స్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి. అదొక సబ్జెక్ట్‌గా పెట్టాలి. నిజంగా అది జరిగితే ఎంత గొప్ప విషయం అండి. అలాంటి లీడర్స్ ఉండాలన్నమాట సొసైటీలో. అప్పుడేమవుతుందంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటారు. నిజంగా మన జీవితానికి అర్థమేంటి? ఇంద్రియ భోగం అనేది మనల్ని ఆహ్, ఎంతగా మనకి చెడు చేస్తుంది. ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఎ ఎవరైనా అలా కాకుండా రాజులనేవాళ్ళు అంత పవర్‌ఫుల్‌గా కాకుండా రాజయ్యుండి దొంగలకి భయపడ్డము అలాంటివన్నీ చేస్తున్నారనుకోండి. అప్పుడేమవుతుందంటే అందుకే ఇప్పుడు పూర్వకాలంలో ఫస్ట్‌లో రాజులు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. రాను రాను ఏమైందంటే మన కింగ్స్ కూడా బ్రిటిషర్స్ టైమ్‌లో అక్కడ పోరాడి ఉన్నవాళ్ళు కొంతమందే ఉన్నారు. కొంతమంది ఏంటి వాళ్ళకి బానిసలయిపోయారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మొనార్కిజం, ఈ కింగ్స్ అనేవాళ్ళు ఈ రాచరికం అనేది పూర్తిగా అంతరించిపోయిందనమాట. తర్వాత ఈ ఎక్కువ ఇంద్రియ తృప్తి ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే స్త్రీలని కూడా ఒక భోగ వస్తువులా చూస్తున్నారు. కానీ ఒకప్పుడు మన శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ సమస్త దేవతల్ని కూడా పూజించినట్టు అవుతుంది అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ఎవరికంటే అలా చెప్తున్నారు. ఆ! పిల్లలు స్టూడెంట్స్ ఆళ్ళు టీచర్స్‌ని కూడా వాళ్ళు గౌరవించట్లేదనమాట. స్త్రీలంటే గౌరవం లేదు. వేస్ట్ ఏదేదో మాట్లాడుతున్నారనమాట. ఎందుకు అంటే మన స్టాండర్డ్స్ అన్నీ కూడా అలా డీగ్రేడ్ అయిపోయి వచ్చేస్తున్నాయన్నమాట. చాలా తప్పు ఇదంతా. అవన్నీ మన నాశనానికి దారి తీస్తూ ఉంటాయన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ విషయాలు కూడా సిక్స్త్ శ్లోకాలో చెప్పారు. ఇప్పుడు సెవెంత్ శ్లోకం. అంటే ఈ సిక్స్త్ శ్లోకంలో ఏంటంటే మనకి ఈ వేట అనేది ఒకవేళ చంపడం అనేది జరిగితే అది శాస్త్రాల్ని అనుసరించి చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీతు మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న లిప్యతే. నారద హరే ముని కృష్ణ మాతాజీ, నేను చదవండి. చదువుతాను. చదవండి. నారద ముని ప్రాచీన భాషతో పలకసాగిన రాజా, వేద నిర్దేశానుసారము పనిచేయి వాడెవడైనను కామ్య కర్మలలో రహి రతుడు కాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మన శాస్త్రాలను అనుసరించి చేస్తే కామ్య కర్మలలో మనం చిక్కుకోకుండా ఉంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈవెన్ ప్రభుపాదుల వారు ఇక్కడ చూస్తే పౌరులు ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేయుటకే ప్రభుత్వము వ్యాపారం అనుమతి నొసగినట్లు మన కామ్య కర్మలను నియంత్రించుటకే వేదములు ఆదేశములను ఒసగును. ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ పెడుతుందనమాట. వాటిని ఫాలో అయ్యి మనం చేయాలి. ఈవెన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ కూడా అంతే కదండీ! ఇన్ని ఫ్లోర్స్ ఉండాలి. ఇంత స్టోరీ బిల్డింగ్ అలౌడ్. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు? మన సేఫ్టీ కోసం,
మన సెక్యూరిటీ కోసం అన్నమాట. అలాగే ఏంటంటే ఈ కామ్య కర్మలనేవి కూడా ఏంటంటే ఏదైతే వేదాల్లో చెప్పబడిందో దాని ప్రకారం మనం నడుచుకొని చేస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలా కాకుండా ఆహ్, ఏదో కొంచెం చేయమని చెప్తే దానికి మనం అదే పనిగా ఇంకా మన ఇంద్రియాల్ని ఎలా తృప్తిపరుచుకోవాలి అనే దాంతో చేస్తే ఏమవుతుందంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఉండిపోతామనమాట. ప్రభుపాదులు వారు 3.9 శ్లోకం గురించి చెప్తున్నారు. 3.9 ఏంటండి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః. మనకేంటంటే ఎవరైతే ఈ భగవంతుడి ప్రీత్యర్థం కాకుండా మన ప్రీత్యర్థం మనం కర్మలన్నీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? మన ఇక్కడ చిక్కుకొని ఉండిపోతాం అన్నమాట. కర్మబంధనాల్లో చిక్కుకొని ఉండిపోతాం. కర్మబంధనాల్లో చిక్కుకొని ఉంటే ఏమవుతుంది? ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 ముసలితనం, వ్యాధి అనేవి ఎప్పుడూ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఆలోచిస్తే మన కర్మానుసారం మన ప్రీవియస్ జన్మలో చేసుకున్న కర్మల్ని బట్టి వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్నైతే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఆలోచన విధానమే. మన ఇంద్రియ తృప్తి అనేది అనేది ఒక్కటే మనకి చాలా ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఈ ఇంద్రియ తృప్తి అనే దాన్ని మనం తీసి పక్కన పడేసామనుకోండి అది లేదు. మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా! మనకున్న ఆ ఫ్రీ విల్, ఇండిపెండెన్స్, ఆ స్వేచ్ఛని మనం మన గురువుకి లేకపోతే కృష్ణుడికి సమర్పించేయాలన్నమాట. నాకక్కర్లేదు. నువ్వేది చేస్తే నాకదే కరెక్ట్. నేను దాన్నే యాక్సెప్ట్ చేస్తాను. అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఉంటామో ఏమవుతుందంటే, మనకి ఆ ఇంద్రియ తృప్తిని మనం వదిలేస్తే, మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవన్నమాట. భగవంతుడికి మనం చాలా ఈజీగా చేరుకోగలుగుతాం. కాకపోతే ఏంటి, మనం ఈ ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోయామన్నమాట. దాని నుంచి బయటకి రావడం అనేది అంత సులభం అయితే కాదు. ఇంకా ఏం చెప్తున్నారు, అసలు యాక్చువల్‌గా మనలో కొన్ని ప్రభుపాదులు వారు చెప్తున్నారన్నమాట. ప్రభుత్వ చట్టం ప్రకారం పనిచేయువాడు నేరములు చేయడు. కానీ మానవ నిర్మితమగు చట్టములు ఎల్లప్పుడూ దోషయుతములే అయి ఉండును. తప్పులు చేయుట, మోహగ్రస్తులగుట, మోసగుణం కలిగి ఉండుట 4 రకాలైన దోషాలు మనలో ఉన్నాయన్నమాట. ఈ దోషాల వల్లే మనం ఏం చేస్తూ ఉంటామండి, ఆహ్, ఈ మనకి వేరే వాళ్ళని ఇప్పుడు మనం ఏదో తప్పులు చేసేస్తాం. తప్పు చేయడం అనేది అందరిలోనే ఉండే గుణమే. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోకుండా జెన్యూన్‌గా ఒప్పుకున్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా చాలా మోసాలు చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సింపుల్. కానీ మనం ఏం చేస్తాము, కాంప్లెక్స్ చేసేస్తున్నాం అనమాట. మనం దాన్ని ఇంకా ఎక్కువ మనం చాలా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నామనమాట. వెంటనే మనం ఒ తప్పుని ఒప్పేసుకుంటే మనం సబ్సిక్వెంట్ తర్వాత ఇంకా తప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అనే చిన్న విషయాన్ని వదిలేస్తున్నాం. ఇలాగే ఎన్నో విషయాలనమాట. అన్నిటికి మెయిన్ కారణం ఏంటి అంటే జనరల్‌గా ఈ వేరే వాళ్ళని మోసం చేయాలి. ఇవన్నీ ఎందుకుంటాయండి? వేరే వాళ్ళని ఎందుకు మనం మోసం చేయాలి? ఎందుకు అంటే ఏదో మనకి ఇంకా ఇంద్రియ తృప్తి చేసుకోవాలి. సపోజ్ ఒక్కొక్కసారి మనకి జరుగుతూ ఉంటుంది. కూరగాయల షాపులకి వాటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అమ్ముకునే వాళ్ళు రూ. 10 ఒక 100 ఎక్స్‌ట్రా ఇచ్చేసారనుకోండి. ఏమవుతుంది? మనం వెంటనే చూసి మనం చదువుకున్న వాళ్ళము, మనకి డబ్బుల విలువ తెలుసు. అవతల వాళ్ళ కష్టం తెలుసు. కాబట్టి మన ఇంద్రియ తృప్తి ఎక్స్‌ట్రా డబ్బులొచ్చాయి కదా! నేను దీంతో ఎంజాయ్ చేస్తాను. ఏదో కొనుక్కుంటాను. వెంటనే రిటర్న్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు ఎంత సంతోషపడతారండి. లైఫ్ లాంగ్ మనకెప్పుడు ఆ విషయం గుర్తొచ్చినా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనప్పుడు అలా చేశాను. వాళ్ళు వాళ్ళలో ఆ సంతోషమైన మొహం మనకెప్పటికి కూడా గుర్తుంటుందనమాట. రీసెంట్‌గా కొన్ని న్యూస్ పేపర్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకతనికి బ్యాగ్‌లో చాలా గోల్డ్ అది దొరికిందనమాట. ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బ్యాగ్‌లో ఉన్న అడ్రెస్ ప్రకారం ఏదో మొత్తానికి ఎవరిదైతే ఆ బ్యాగో అది వాళ్ళకి చేర్చారనమాట. యాక్చువల్‌గా బంగారం అంతా వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. పెళ్లుందనమాట. వాళ్ళ అమ్మాయి పెళ్లి. దానికోసం వాళ్ళు దాచుకున్న డబ్బులతో కొన్న బంగారం అనుకోకుండా బ్యాగ్ మిస్ అయిపోయింది. ఈయన ఎప్పుడైతే ఆ బ్యాగ్‌ని తిరిగి ఇచ్చాడో వాళ్ళ మొహంలో ఎంత ఏడ్చారనమాట వాళ్ళు. అంటే ఏంటి ఇది, ఆహ్, ఎవరికి చెందాల్సింది వాళ్ళకిచ్చేయాలనమాట. అనవసరంగా మనం మధ్యలో మన ఇంట్రెస్ట్‌లు, మన ఇష్టాయిష్టాలు అవన్నీ మనం పెట్టుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే, మనకి ప్రాబ్లమే, అవతల వాళ్ళకి కూడా ప్రాబ్లమే అన్నమాట. అది అక్కడితో ఆగదు. మనం ఇంకా ఏదో ఒక టైంలో ఆ రిజల్ట్ అనేది మనకొస్తుంది. మనం దానికి డబుల్ బాధపడాల్సిన అవసరం వస్తుందన్నమాట.
ఇవన్నీ ఉండకూడదు అని అంటే మనం కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 8th శ్లోకానికి వెళ్దామండి. అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో నష్టప్రజ్ఞో వ్రజత్యధః. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవని వాళ్ళు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవలేదు మాతాజీ. ఈ శ్లోకమునందు అనేక పదములు ప్రాధాన్యమును సంతరించుకున్నవి. వానిలో మొదటిది అన్యథ, అట్లు కాక. మాతాజీ భాష్యం కాదు. సారీ మాతాజీ. అట్లు కాక చపల చిత్తముతో వర్తించువాడు అహంకారము వలన పతనము చెందగలడు. ఆ విధముగా అతడు త్రిగుణమయమగు సత్వరజోస్తమో గుణములు కూడినది ప్రకృతి నియమములలో చిక్కబడును. ఆ రీతిని జీవుడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడై జన్మ మృత్యు వలయమున బడి మలమునందలి క్రిమి మొదలుకొని బ్రహ్మలోకమునందలి అత్యున్నత స్థానము వరకు నిరంతరము తిరుగాడుచుండును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. 7వ శ్లోకంలో ఏం చెప్పారండి? మనం ఆ స్క్రిప్చర్స్ లో ఉన్న ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల మన కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాము అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం ఆ స్క్రిప్చర్స్ లో ఉన్నవి, శాస్త్రాల్లో ఉన్నవి మనం ఫాలో అవ్వట్లేదు, అప్పుడు ఏం జరుగుతుందండి? అహంకారం వల్ల పతనము చెందగలడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. డబ్బుతో వచ్చిన అహంకారం వల్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే విచక్షణ లేకుండా పోతుందన్నమాట. అవతల వాళ్ళు మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొంతమంది ఉంటారు వడ్డీ వ్యాపారం చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు కదండీ. అంటే తక్కువ డబ్బులకి ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇవ్వడము. వాళ్ళ దగ్గర నుంచి అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను అంత డాక్యుమెంటెడ్‌గా ఉన్నాను కదా! అంతా చూస్తున్నాను కదా! అంతా నేను ముందే చెప్పాను కదా! వాళ్ళకి ఇంత వడ్డీ అవుతుంది. నువ్వు తీర్చగలిగితే తీసుకో, లేకపోతే వద్దు. ఇలాంటివన్నీ కళ్ళారా చూసిన కేసులు చాలా ఉంటాయండి. వాళ్ళేంటంటే మర్చిపోతారనమాట. అవతల వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళకి మనం ఇచ్చి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు వాళ్ళకేదో ఒక ఎకరం పొలమో లేకపోతే ఒక అరెకరమో ఉంటుందనుకోండి. అలాంటి వాళ్ళకి వడ్డీలకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాక్కోవాలనే ఉద్దేశంతో వీళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా ఉంటుంది. అయినా సరే వాళ్ళ డబ్బులు వీళ్ళకి మ్యాటర్ అన్నమాట. లాగేసుకోవాలి అనే దాంతో ఏం చేస్తారంటే విచక్షణ కోల్పోతారన్నమాట. ఇది నేను తీసేసుకున్నాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆ పరిస్థితి కల్పించిన నా పరిస్థితి ఏంటి తర్వాత? ఇవన్నీ ఆలోచించరన్నమాట. ఆ క్షణంలో జరగాల్సింది చేసేస్తారు. అలా ఏంటంటే వాళ్ళకి శాస్త్రాల గురించి ఏమి ఆలోచించరు. ఆ టైంకి వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి? ఈ త్రిగుణాలలో వాళ్ళు చిక్కుకొని ఉండిపోతారు. తర్వాత ఈ రీతిన జీవుడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడై జన్మ మృత్యువుల వలయమున పడి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ విచక్షణ కోల్పోతారు, బుద్ధి ఉండదన్నమాట. నేను ముందే చెప్పాను, నేనంతా కరెక్ట్ గానే వెళ్తున్నాను అని అనుకుంటారు. కానీ వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే జన్మ మృత్యువుల ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అనుభవించాలి గదా! సేమ్ సిట్యుయేషన్ వాళ్ళకి కూడా రావాలి. ఇంకొకళ్ళు ఎవరైనా సరే వీళ్ళని అదే రకంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. జన్మించిన తర్వాత మళ్ళీ మృత్యువు తప్పదు. ఆ జన్మలో మళ్ళీ ఏం చేస్తారో తెలీదు. ఆ టైంకి మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి బుద్ధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మంచి భక్తులు సాంగత్యం దొరకడం అనేది అంటారు కదండీ! మనకి అదృష్ట దేవత ఒకసారే తలుపు తడుతుంది. అదే దరిద్ర దేవత అయితే తలుపు తీసేంత వరకు కొడుతూనే ఉంటుంది అని అంటారు కదా! ఈవెన్ మనకి ఈ కృష్ణ చైతన్యం కూడా అదే అన్నమాట. మనకి ఈ టైంలో ఇంత చక్కటి అవకాశం వచ్చింది. మన చుట్టూ ఎంతో మంది డివోటీస్‌ని చూస్తున్నాం. అయినా సరే మనం పట్టించుకోకుండా నాకెందుకులే నాకింకా వయసుంది. నేనింకా చాలా సంవత్సరాలు బతుకుతాను. ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చులే. ఇప్పటి నుంచి నాకు భక్తెందుకు? చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలీదు. సడెన్‌గా మనకి అసోసియేషన్ ఇచ్చాడు భగవంతుడు. ఆ అదృష్ట దేవత వచ్చిందన్నమాట ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోవడానికి. కానీ మనం నో అంటే నో వదిలేసామన్నమాట. ఏమవుతుంది సడెన్ డెత్. తర్వాత తెలీదు. అప్పుడు మళ్ళీ భక్తుల సాంగత్యం వచ్చినా ఎవరైనా భక్తుడు మన మీద కృప చూపిస్తే అప్పుడు మనం వాళ్ళని పట్టుకోగలుగుతాము. ఈ భక్తి అనే మార్గాన్ని పట్టుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏమవుతుంది
మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటామనమాట. ఇక్కడ చెప్పారు గదా! మలమునందలి క్రిమి మొదలుకొని బ్రహ్మలోకమునందుల అత్యున్నత స్థానము వరకు నిరంతరము తిరుగాడుచుండును. తిరుగుతూనే ఉంటామనమాట ఇంకా. ఇదే బంధనాల్లో చిక్కుకోవడము. తర్వాత ఈ అందుకే అంటారు ఈ అందుకే ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకి ఈ ఈ భక్తి అనేది అవకాశం దొరికిందో ఏం చేయాలి? భక్తుల్ని పట్టుకోవాలన్నమాట. ఎంతో కొంత ఈవెన్ భక్తులు కూడా ఏం చేయాలని చెప్తున్నారంటే మనకి ప్రభుపాదులు వారు చాలా చెప్తారు. చాలా సార్లు ఈ పాయింట్ చెప్తూ ఉంటారన్నమాట. ఒక్క డివోటీనైనా సరే మనం తయారు చేయాలన్నమాట. అది మన మన భక్తి జీవితానికి సక్సెస్ అన్నమాట. ఎవరో ఒక్కళ్ళనైనా సరే మనం భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అది భగవంతుడు చూస్తాడనమాట. మనం ఆయన కోసం ఎంత కష్టపడుతున్నాం. ఇప్పుడు ఎవరైనా మనకిష్టం అనుకోండి, వాళ్ళకి నచ్చిన పనులు చేయాలి. భగవంతుడు అంటే మనకిష్టమైనప్పుడు, భగవంతుడికి నచ్చిన పనులు మనం చేయాలి కాబట్టి, ఏంటంటే భక్తులని ఇంకా భక్తులకి సేవ చేస్తే భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదంటే ఎవరైనా భక్తి మార్గంలో నుంచి పారిపోతూ ఉంటే వాళ్ళని పట్టుకొని భగవంతుడికి దగ్గరికి తీసుకొని వెళ్తే అది ఆయనకి సంతోషం అన్నమాట. ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ 9th శ్లోక అండి. ఒక్క నిమిషం మాతాజీ. 9th శ్లోక. తత్ర నిర్భిన్నగాత్రాణాం చిత్రవాజైశిలీముఖైః విప్లవోర్భూదుఃఖితానాం దుస్సహః కరుణాత్మనాం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అట్లు గాక చెప్పల చిత్తముతో మాతాజీ మ్యూట్ లో పెట్టుకోండి. మాతాజీ అది కాదు, ఒక్క నిమిషం మాతాజీ. 9th శ్లోక చదివారు ఆ మాతాజీ ఇందాక. ఆ మాతాజీ చదివారులేండి, ఇంకా వేరే మాతాజీ చదివారు. హరే కృష్ణ మాతాజీ. పురంజనుడు వేటాడుట మొదలెడగా వాడి అయిన బాణములచే చీల్చబడి పెక్కు జంతువులు గొప్ప బాధతో ప్రాణములను కోల్పోయినవి. ఆ రాజు కావించినట్టి విధ్వంసకరమును ఘోరమును అగు కృత్యమును గాంచి దయార్థ హృదయములైన పెక్కు మంది దుఃఖితులైరి. వారు అట్టి సంహార కార్యమును గాంచి సహించజాలకపోయిరి. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా జంతువుల్ని పురంజనుడు వేటాడుట మొదలెడగా వాడి అయిన బాణ్యములచే చీల్చబడి పెక్కు జంతువు గొప్ప బాధతో. చూడండి, ఓన్లీ జంతువులే కాదండి, మన ఇంద్రియ భోగం కోసం మనం కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదండి. మనుషుల్లో కూడా చాలా మంది బాణం కంటే చాలా పవర్ఫుల్ అయింది మాటలు అంటారు. మన చేతలు కదండి. వెళ్ళి ఎవరి పీక మనం పట్టుకొని నొక్కేసి చంపాల్సిన అవసరం లేదండి. కొంతమంది మాటలతోనే చంపేస్తారు. మాట అనేది ఈ బాణం కంటే చాలా పవర్ఫుల్ అయింది అని అంటారు. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారండి, వాళ్ళ చేష్టలతో అన్నమాట. వాళ్ళు చేసే పనులతో వేరే వాళ్ళని చచ్చిపోయేటట్టు ప్రేరేపిస్తారు కదండి. ఇవన్నీ ఎంత ఘోరమైన పనులు. ఆ రాజు కావించినట్టి విధ్వంసకరమును ఘోరమును అగు కృత్యమును గాంచి దయార్ద్ర హృదయములైన పెక్కు మంది దుఃఖితులైరి. ఆ రాజు చేసే పనులకి అందరూ చాలా బాధపడుతున్నారు అనమాట. వారంటి సంహార కార్యములు గాంచి సహింపచాలకపోయింది, చూడలేకపోతున్నారు అనమాట. ఎంతో మంది రాజు ఎలాంటి జంతువుల్ని చంపాడు అది కూడా నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది అనమాట. 10th శ్లోకాలో. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఇప్పుడు బయట చాలా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కానీ మన దాకా మనం వచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా అదే తప్పు చేస్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్‌గా గత మన చిన్నతనంలో ఇప్పుడు ఎవరైతే 30స్‌లో, 40స్‌లో ఉన్నారో మనం మన చిన్నతనంలో చూసుకుంటే అప్పుడు ఇన్ని రకాలైన ఘోరాలు, నేరాలు అవేమి లేవండి. లేడీస్ ఎవరైనా వస్తున్నారు అంటే కొంచెం గౌరవం ఇచ్చి చూడడము అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడు ఏం జరుగుతుందండి, అసలు గౌరవమే లేదనమాట. స్త్రీలంటే గౌరవం లేదు. పెద్దవాళ్ళంటే పిల్లలకసలు గౌరవమే లేదనమాట. మనం మన పేరెంట్స్‌కి ఎంత గౌరవించి మాట్లాడేవాళ్ళం.
ఆ ముందు జనరేషన్‌లో అయితే నాన్నలతో మాట్లాడాలి అనంటే పిల్లలు చాలా ఆలోచించి మాట్లాడేవాళ్ళనమాట. అలా ఏమైపోతుంది ఇప్పుడు పిల్లలు అస్సలు పేరెంట్స్‌ని గౌరవించడం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే మన మనం పిల్లల్ని ఎలా రైజ్ చేస్తున్నాము, సొసైటీలో ఎలాగా మనం జీవిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆహ్, స్కూల్స్‌లో గూడా ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలకి చదువు అదే చెప్తున్నారు. కానీ ఆ చదువుకి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? దేనికి మనం చదువుతున్నాము? మన పేరెంట్స్‌ని మనం పెద్దయిన తర్వాత బాగా చూసుకోవాలి. వాళ్ళెంత కష్టపడుతున్నారు. ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందనమాట. 24 గంటలు పిల్లల్ని ఏంటంటే ఫైనల్‌గా ఏంటి? వాళ్ళు డబ్బులు సంపాదించాలి. వాళ్ళు పెద్దయిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక రకంగా మంచిదే. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనేది నేర్పించడం తప్పులేదు. కానీ అది అన్ని యాస్పెక్ట్స్‌లో ఉండాలి. ఓన్లీ చదువు, డబ్బు మాత్రమే కాదు. నీది నీదే, నాది నాదే. అలాంటి కాన్సెప్ట్‌తో బతుకుతున్నారనమాట. భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కూడా అలాగే ఉంటున్నాయి. తర్వాత ఇంకా ఏంటంటే ఎంతగా లేడీస్ మీద కూడా స్త్రీల మీద కూడా ఎన్నో ఘోరాలు అవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పిల్లల్ని రైజ్ చేసే పెంచే విధానం అనేది బాలేదు. ఆహ్, ముందు పేరెంట్సే సరిగ్గా ఉండట్లేదన్నమాట. అన్ని రకాలుగా తప్పులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం పిల్లల్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. మనం ఎలా తయారు చేస్తే అలా తయారవుతారనమాట. రీసెంట్‌గా ఒక అమ్మాయి నాతో ఒక విషయం షేర్ చేసింది. ఆ అమ్మాయి ఏంటంటే సైకాలజీ చదువుతున్న ఎంఏ సైకాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయనమాట. ఆ అమ్మాయి నాతో ఏం చెప్తుందంటే, మాతాజీ ఆ అమ్మాయి రెగ్యులర్‌గా సెంటర్‌కి రాదు. కానీ ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మాతాజీ నేను ఒక అబ్బాయితో ఇలా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఆ అబ్బాయి ఆహ్, ఆహ్, నాకు నాకు ఒక ఒక 6, 7 మంత్స్ నుంచి నాకు తెలుసు. కానీ రీసెంట్‌గా ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు అనే విషయం ఈ అమ్మాయికి తెలిసింది. అయితే ఆ అబ్బాయిని నిలదీసి అడిగిందంట. ఏంటిది అనంటే, ఆ అబ్బాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఆల్రెడీ అవును ఉంది. కాకపోతే ఏంటంటే బ్రేకప్ అయిపోయింది అని చెప్పాడట. చెప్పినప్పుడు ఈ అమ్మాయి నాతో అడిగిన విషయం ఏంటి అంటే, నన్ను అడిగిన విషయం ఏంటి అంటే, "మాతాజీ నేనిది కంటిన్యూ చేయాలా? వద్దా? ఆ అబ్బాయి మంచోడంటారా? కాదా?" అలా అన్నప్పుడు మనకి ఫస్ట్ థాట్ ఏమొస్తుందండి? ఆ అబ్బాయి ఒకవేళ మంచోడైతే నేను ముందు చెప్పానన్నమాట. ఆ అబ్బాయి మంచివాడైతే కంపల్సరీ ఆ అబ్బాయి నీతో ఈ విషయం ముందే చెప్పుండేవాడు. చెప్పకుండా దాచి నువ్వు తెలిసి నువ్వు నిలదీసిన తర్వాత చెప్పాడు అంటే ఆ అబ్బాయి జెన్యూన్ కాదు. టైం తీసుకో. ఏ విషయంలోనూ ప్రొసీడ్ అవ్వద్దు అని చెప్పాను. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి సెంటర్‌కి రావడం మానేసింది. ఆన్‌లైన్ క్లాస్‌లు అటెండ్ అవ్వడం మానేసింది. నేను ఫోను చేసినా లిఫ్ట్ చేయడం మానేసింది. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారనమాట. ఆ అమ్మాయి ఏం ఎక్స్‌పెక్ట్ చేసింది? ఆ అమ్మాయికి ఎలా నచ్చుతుందో ఆ రకంగా నేను రిప్లై చెప్తాను అని అనుకుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటండి? మళ్ళీ వాళ్ళలాగే మనం ఆలోచించలేం కదా! మనం కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి కదా పిల్లలకి. వాళ్ళకి నచ్చదనమాట. ఇప్పుడు పిల్లలకి బయట ఇన్‌ఫ్లూయన్స్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనం ఏది చెప్పినా నచ్చదు. మీకేం తెలుసు మాతాజీ? మీరు అప్పుడు మీ జనరేషన్ గురించి చెప్తున్నారు. ఇప్పుడెవరు అలా లేరు. ఇప్పుడంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉన్నాం మేము. జెన్ జీ వచ్చే పిల్లలు ఏదేదో చెప్తున్నారు ఇప్పుడంతా. కాకపోతే ఏంటంటే మన అండర్‌లయింగ్ శాస్త్రాల్ని ఫాలో అవ్వడము, తర్వాత మనం ఒక నాగరికమైన జీవితాన్ని గడపడం ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి కదండీ! ఆహ్, ఇవన్నీ ఎన్ని జనరేషన్స్ దాటిపోయినా, ఎంత ఆల్ఫా, బీటా జనరేషన్‌లొచ్చేసినా, ఏ జనరేషనొచ్చేసినా సరే ఏంటంటే, మనం మనుషులమై ఉన్నాం కాబట్టి, మనకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనకి మ్యాండేటరీ అన్నమాట. మనం ఫాలో అయి తీరాల్సిందే. లేకపోతే ఏమవుతుంది? తర్వాత ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నమాట. ఆహ్, ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దానికి కారణం మనలో ఉండే కోరికలు, మనలో ఉండే ఇంద్రియ భోగాన్ని చేయాలి అనే ఒక దాంతోనే మనకి చాలా ప్రాబ్లమ్స్‌లో మనం ఇరుక్కుంటున్నాం అన్నమాట. ఆహ్, నెక్స్ట్ ఇంకా 10థ్ శ్లోక. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుషల్యకాన్ మేధానన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమమధ్యగాత్. భావం. చదవండి మాతాజీ. చదవండి ప్రభుజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవనా? చదవండి ప్రభుజీ. ఆ విధంగా పురంజనుడు కుందేళ్లు, వరాహములు, మహిషములు, గవయములు, నల్ల జింకలు, ముళ్ళపందులు, ఇతర క్రీడా మృగముల వంటి అనేక జంతువులను వేటాడి మిగుల అలసను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ రకరకాల జంతువుల్ని చంపుతున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ రకరకాల జంతువులన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయండి? మనం కూడా మన స్టాండర్డ్స్ ని, మనుషులు ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ ని అన్నిటిని వదిలేసి ఎన్నో రకరకాల పాపాలలో మనం చిక్కుకొని ఉండిపోయాం అనమాట. ఒక్కసారి మనం ఈ శ్లోకం భాష్యం చదువుదామండి. ఎవరైనా మొత్తం ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? ఒక 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నలుగురు డివోటీస్ చదవండి. చదవని వాళ్ళు చదవండి. స్టార్ట్ మాతాజీ అండ్ ప్రభుజీస్, ఎవరైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు భావం చదివిన ప్రభుజీ ఉన్నారు కదా, ప్రభుజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. భాష్యం కదా మాతాజీ? భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్. తమోగుణయుతుడగు మనుజుడు పెక్కు కేవలం అజ్ఞానవశమునని మనుజుడు పాపియగునని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువునందు వివరించెను. తగినంత జ్ఞానము లేక చట్టంలను ఉల్లంఘించువారు నేర నిరోధక చట్టం క్రింద శిక్షించబడుదురు. అదే విధముగా ప్రకృతి నియమములు కూడా మిగుల కఠినములై ఉన్నవి. చిన్నపిల్లవాడు తెలియక ముట్టుకున్నప్పటికీ అగ్ని అతనిని దహించును కదా. ప్రకృతి నియమమును ఉల్లంఘించినప్పుడు చిన్నపిల్లవాడైనను కనికరము చూపుట జరగదు. అనగా అజ్ఞానవశముననే మానవుడు ప్రకృతి నియమములను ఉల్లంఘించుట జరుగును. అతడు జ్ఞానవంతుడైనంతటా పాపకార్యములు జరగబోవు. హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా? చదవండి మాతాజీ. అనేక జంతువులను వధించిన పిమ్మట రాజు అలసిపోయాను. సాధు పురుషుని సాంగత్యమును పడిచినప్పుడు మనుజుడు కఠినమగు ప్రకృతి నియమములను ఎరిగి ధర్మాత్ముడగును. అధర్మపరులు పశువుల వంటి వారే, కానీ వారు కృష్ణ భక్తిలోనికి వచ్చినప్పుడు అన్నింటినీ వాస్తవముగా నెరవగలిగే స్థితికి వచ్చి 4 రకములకు నిషిద్ధ కర్మలను, అక్రమ సంబంధము, మాంసభక్షణము, జూదము, మత్తు పదార్థ స్వీకారం త్యజింపగలరు. ధార్మిక జీవనమునకు ఆరంభం అదియే. ధర్మపరులమని చెప్పుకొనుచు 4 నిషిద్ధ కార్యములలో పాల్గొను వారు కుహనా ధర్మపరులే. ధార్మిక జీవనము పాపకర్మము సమాంతర రేఖలుగా కొనసాగగలవు. ధార్మిక జీవనమున లేదా ముక్తి పదమున ఎవడేని నిజముగా శ్రద్ధ కలిగిన వాడైనచో 4 మూల నియమములను ఆచరించవలెను. మనుజుడు ఎంతటి పాపి అయినను గురుదేవుని నుండి జ్ఞానమును బడిసి తన పాప జీవన కర్మలకు పశ్చాత్తాపడి వానిని ఆపివేసినప్పుడు శీఘ్రమే భగవద్ధామ పయనమునకు యోగ్యుడగును. శాస్త్రములందు వసకబడిన నియమ నిబంధనలను అనుసరించుట ద్వారా గురూపదేశ పాలనము ద్వారాను అది సిద్ధించగలదు. మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత. దండవత్నం. ప్రస్తుతము ప్రపంచమంతయు మృగయా వినోదముతో పోల్చదగిన గ్రుడ్డి లౌకిక నాగరికత నుండి విరమించేడి స్థితికి దాదాపుగా వచ్చినది. కనుక జనులు మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము వలన లాభమును బడసి సంహార కార్యమనేది కష్టమయ జీవితమును త్యజించవలెను. పశుఘాతకులు జీవించుటకు గాని మరణించుటకు గాని తగదని చెప్పబడినది. కేవలము జంతువులను వధించుచు స్త్రీలను భోగించుటకే వారు జీవించినచో ఆ జీవితము పాపమయమైనది. అట్టివాడు మరణించినంతని నీచ జీవజాతులలోనికి ప్రవేశించును. అది కూడా వాంఛనీయము కాదు. సారాంశమేమనగా పశుఘాతకులు తమ సంహార కార్యమును త్యజించి కృష్ణ భక్తి భావనను చేపట్టి జన్మను సార్థకము చేసుకొనవలెను. ఆత్మహత్య చేసుకొనినంత మాత్రము చేత
దుఃఖార్తుడు ఉపశమనమును పొందజాలడు. ఏలయన అట్టి ఆత్మహత్యచే అతడు నీచ జీవి జాతులలో జన్మించుటయో లేదా స్థూల శరీరములు లభింపక పిశాచమగుటయో జరగగలదు. కనుక పాపకార్యములను విరమించి కృష్ణ భక్తిని చేపట్టుటయే ఉత్తమోత్తమమగు పద్ధతి. ఆ రీతిన మనుజుడు పరిపూర్ణత్వమును బడసి భగవద్ధామును కేగగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఈ జంతు వధ అనే దాని గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట ప్రభుపాదులు వారు. ఎలా అయినా సరే దీనివల్ల ఏంటంటే మనం చాలా ఇంకా ఇంకా బాధలు కష్టాలు పడాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని ఏం చేయాలంటే ఇప్పటికైనా వదిలేసి ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని అన్ని రూల్స్ని రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే మనం ఎంత పాపి అయినా సరే భక్తిలోకి వచ్చేసరికి భగవంతుడు చెప్తున్నారు కదండి, మీరు ఎంత సరెండర్ అయితే నేను అంతగా నేను రెసిప్రొకేట్ చేస్తాను అని భగవంతుడే 7వ అధ్యాయంలో చెప్తున్నారు. మనం చేయాల్సిందల్లా అంటే ప్రస్తుతం ఉన్న మనుషులు చేయాల్సిన పని ఏంటి అంటే భగవంతుడి వైపుకి వెళ్ళడం అనమాట. అయ్యో నాను కొంతమంది భక్తి గురించి చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారనమాట, నేను చాలా పాపాలు చేశాను, నేను ఎలిజిబుల్ కాదు, నేను భక్తిలోకి రాలేను, ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. భక్తి చేయడానికి ఏ రకాల క్వాలిఫికేషను మనకి ఈ అర్హతలు ఉండాలి అనేం లేదండి. మనం ఎంత పాపాత్ములమైనా సరే పర్వాలేదు. ఈవెన్ గురు మహారాజ్ కూడా, జయపతాక స్వామి గురు మహారాజ్ కూడా ఎప్పుడూ ఒక మాట చెప్తారనమాట. గురు మహారాజ్ అనే కాదు, ఈవెన్ భగవంతుడి మాట కూడా అదే అనమాట. అదేంటి అంటే మనలో ఎన్ని రకాల తప్పులున్నా సరే, మనం ఎంత పాపాత్ములమైనా సరే భగవంతుడు యాక్సెప్ట్ చేసేస్తాడనమాట మనల్ని. ఈవెన్ గురు మహారాజ్ కూడా. కాకపోతే ఏంటంటే ఒక్కదానికి మాత్రం ఒప్పుకోరనమాట. అదేంటి అంటే వైష్ణవ అపరాధం. అది మాత్రం మనం ఎప్పుడూ చేయకూడదు. వైష్ణవ అపరాధం చేస్తే ఎవ్వరు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. భగవంతుడు యాక్సెప్ట్ చేయడు, ఆయన భక్తులు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేరనమాట. అందుకని మనం ఏం చేయాలి అని అంటే మనలో అందరిలో కూడా ఎక్కువ తక్కువ మనందరం రోగగ్రస్తులం కాబట్టి ఇక్కడికి వచ్చాం. భగవంతుడికి ఆ విషయం తెలుసు. మళ్ళీ మన నుంచి ప్యూర్ భక్తిని భగవంతుడు ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మనమే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప భగవంతుడు ఎప్పుడు మనల్ని మనం ఏ రకంగా ఉన్నామో అదే రకంగా అలాగే మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటండి, ఇప్పుడు సడన్‌గా మనం అన్నీ వదిలేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను బాగా నాకు అదే ఈ నాన్ వెజ్ అవి తినే అలవాటుంది. నేను సడన్‌గా ఇప్పుడు మానేయలేను. లేకపోతే నాకు తాగడం బాగా అలవాటుంది. నేను మానలేను. నాకు కష్టము. అందుకే నేను భక్తి చేయను అని అంటారు. అది రాంగ్ అన్నమాట. మనం ఏది కూడా మన సొంత శక్తితో మనం ఏది చేయలేమన్నమాట. ప్రతి దానికి కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా భగవంతుడి మీదే ఆధారపడాలి. ఆయన శక్తి వల్ల మనం ఏదైనా చేయగలుగుతాం తప్ప, ఆయన కృప వలన మనం ఏదైనా చేస్తాం తప్ప, మన ఓన్ శక్తితో మనం ఎలాంటివి చెయ్యలేము. ఇప్పుడు మనం ఎంత తెలివైన వాళ్ళమైనా సరే కొన్నిసార్లు బోల్తా పడిపోతాం. ఎందుకు? భగవంతుడి కృప లేకపోతే అంతే అన్నమాట. అలాగే ఈ వ్యసనాలు ఉన్నవాళ్ళు కూడా పాపకరమైన పనులు చేసేవాళ్ళు కూడా ఏంటంటే భగవంతుడికి చెయ్యాలి అనే ఒక డిజైర్ స్ట్రాంగ్‌గా ఎప్పుడు అది ఫ్రెష్‌గా ఉంచుకుంటే చాలన్నమాట. ఆ కోరికని భగవంతుడికి నేను సేవ చేయాలి అనే కోరిక మనలో ఉంటే చాలన్నమాట. మిగతావన్నీ మనలో ఉండే పాపాలు భక్తి చేయగా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. అన్నీ క్లీన్ అయిపోయేటట్టు ఆ బాధ్యత భగవంతుడే తీసుకుంటాడు. మనం ప్రత్యేకించి దానికి ఎలాంటి సమయము కేటాయించాల్సిన అవసరం లేదన్నమాట. మనం దేనికి సమయం కేటాయించాలి అనంటే రోజు జపం చేయడం, 16 మాలలు జపం చేయడం, భగవద్గీత, భాగవతాలు చదవడం, భక్తుల సాంగత్యం తీసుకోవడం, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలకి సేవ చేయడము, భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయడం, ఇవి మనం చేస్తే చాలు. మనలో ఉండే నెగెటివ్ వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అవి మనం భక్తిలో సీరియస్‌నెస్ పెంచే కొద్దీ అవన్నీ ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతాయి. అది చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా తతః పరిశ్రాంతో పరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ కృతస్నానోచితాహార సంవివేశ
సంవివేశగతక్లమః. చదవండి మాతాజీ ఎవరైనా 11th శ్లోకం. హరే కృష్ణ చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఆకలి దప్పులచే అలసినట్టి ఆ రాజు పిమ్మట రాజప్రసాదమునకు తిరిగి వచ్చెను. తదనంతరము స్నానమాడి భోజనము కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకొనెను. హరే కృష్ణ. ఇక్కడ ఒక్కొక్క పని రాజు ఇక్కడ ఏం చేశారండి, 5 పనులు చేశారనమాట. ఈ 5 పనులని మన దాంతో మళ్ళీ అంటే ఈ భౌతిక భోగాలు వీటన్నిటితో రిలేట్ చేస్తూ దానికున్న ఆధ్యాత్మిక గుర్తింపు ఏంటి ఈ 5 పనులకి అనే దాని గురించి ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు. అందులో మొదటిది ఏంటంటే అతనికి ఆకలి దప్పిక 2, దాహము ఆకలి 2 వేసే. దాన్ని ఎలా చెప్తున్నారు అంటే ఆమ్, ఆ, అతను చేసిన పాపాలని గుర్తు తెచ్చుకొని, అంటే మనిషి తన పాపాలని గుర్తు తెచ్చుకొని అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే దాంతో చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏం చెప్పారు అని అంటే అతను ఆకలి దాహం వేసిన తర్వాత అతను ఇంటికి వచ్చేసాడు అని చెప్పారు కదా, హీ రిటర్న్ హోమ్. దానికి ఏం చెప్తున్నారు, అంతవరకు చేసిన అంటే ఏంటి, అతను ముందు ఆ వేట చేస్తున్నాడు కదా, వేటను వదిలేశాడు. అలాగే ఏంటంటే మనిషి ఎప్పుడైతే అతనికి ఈ సిన్ఫుల్ అయ్యో నేను ఇంత తప్పులు చేశానా అనే రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో వదిలేస్తాడనమాట. ఆ తప్పులు చేయడం, ఆ సిన్ఫుల్ యాక్షన్స్, నా పాప కార్యాలని చేయడానికి వదిలేస్తాడనమాట. అది ఇంటికి రావడం అని అర్థం. నెక్స్ట్ ఏం చేశాడు, స్నానం చేసుకున్నాడు అనమాట. ఆ స్నానం చేసుకోవడాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే అతను అంతవరకు చేసిన పాప కర్మాలు అన్నిటికీ కూడా అటోన్మెంట్ చేసుకోవడం అనమాట, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అనమాట. అది ఇంటికి రావడం, స్నానం చేయడం అనమాట. స్నానం చేస్తే ఏమవుతుందో అంత క్లియర్ అవుతుంది. అలాగే ఏంటంటే ఎప్పుడైతే మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటామో మనం ఆ పాపాల నుంచి విముక్తులం అవుతాం, అది చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చేశారంటే రాజు ఏం చేశారు, నెక్స్ట్ ఫుడ్ తీసుకున్నారు అనమాట, ఆహారం తీసుకున్నారు. అది దేంతో కంపేర్ చేస్తున్నారు అని అంటే ఆహారం తీసుకున్నారు అంటే మాంసాన్ని వాటిని వదిలేశారు కదా. ఇక్కడ ఏంటంటే లిక్కర్ని అంటే ఆ డ్రింక్స్ ని తర్వాత మాంసాన్ని వదిలేయడం అనమాట, ఆహారం తీసుకోవడం. అది ఏంటి కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకున్నారు ఇక్కడ. ఆ పదం కూడా ఇక్కడ ఉంటుంది. తదనంతరం భోజనం కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకునేను. అతను ఏంటంటే ఇంకా పాప కార్యాలన్నీ వదిలేసి ఇంకా స్థిరంగా ఉన్నాడనమాట. మంచివి చేయడానికి స్థిరంగా ఉన్నాడు, స్థిర చిత్తంతో ఉన్నట్టు అర్థం అనమాట. అది ప్రభుపాదుల వారు ఇక్కడ ఆయన చేసిన 5 యాక్టివిటీస్కి 5 స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, అంటే ఆధ్యాత్మికంగా దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆధ్యాత్మికంగా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది చెప్పారనమాట ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకం అండి, 12వ శ్లోకం. ఆత్మా సమర్హయాజ్ఞాంచక్రే ధూపాలే పస్రగాదిభిః సాధ్వలంకృత సర్వాంగో మహిష్యామదధే మనః. 12వ శ్లోకం. పురంజనుడు ఉపయుక్తమగు ఆభరణములతో అలంకరించుకొని శరీరమునకు గంధము అలదుకొని పూమాలను ధరించి పూర్తిగా నూతనోత్సాహమును పొందెను. తదనంతరం అతడు తన రాణి కొరకై వెదుకనారంభించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పూజ. ఇక్కడ కూడా ఏంటంటే పురంజనుడు ముందు రెస్ట్ తీసుకున్నాడు కదా, రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే తాను చక్కగా రెడీ అయ్యారనమాట. ఆవరణాలన్నీ ధరించారు, శరీరానికి గంధం రాసుకున్నారు, పూమాలు ధరించడం, ఇవన్నీ దేంతో కంపేర్ చేస్తున్నారు అని అంటే అతను ఎటోన్మెంట్ అయిపోయింది, ఇంతగా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకొని అతను స్థిరంగా అయ్యారనమాట. స్థిరంగా అయిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా ధార్మికంగా ఎలాగ జీవించాలి, తత్వం గురించి తెలుసుకోవడం, వీటన్నిటి గురించి ఆయన ప్రయత్నం చేయడం అనమాట. ఆభరణాలు ధరించడం అంటే ఏంటంటే మొత్తం జ్ఞానం అనే ఆభరణాన్ని ధరించారనమాట అతను, అది చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనుజుడు ఉత్తమ చైతన్యమునకు వచ్చి సాధు పురుషుడైన వానిని గురుదేవునిగా అంగీకరించినప్పుడు తత్వము, కథలు, భక్తులను గూర్చి వర్ణనలు,
భగవంతుడు మరియు భక్తుల నడుమ వ్యవహారముల రూపంలో పెక్కు వేదోపదేశములను శ్రవణము చేయును. ఇదంతా కూడా అలంకారం అన్నమాట. ఈ ప్రకారముగా అతడు శరీరం అంతయు గంధము అనుకుని ఆభరణంతో అలంకరించుకొనును. వాని చందమును మనస్సులో పూర్తిగా సేదదీరిన వాడగును. ఎంత చక్కగా నారదముని ఎంత డీప్ మీనింగ్ తో ఇదంతా ప్రాచీన బర్హికి చెప్తున్నారంటే, ఆత్మకి మనకి అలంకారం ఏంటంటే మన ఆత్మకి ఇప్పుడు పురంజనుడు ఆత్మే కదండి. ఆత్మకి అలంకరణ ఏంటి? శాస్త్రజ్ఞానం అన్నమాట. భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం. అది నిజమైన అలంకరణ అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడంటే పురంజనుడు, ఇవన్నీ అయిన తర్వాత రాణి గుర్తొచ్చిందనమాట. అలాగే ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ శాస్త్రాల్ని, వేదాల్ని, భగవద్గీత, భాగవతాల్ని చదవడము, గురుదేవుడు మన ఒక గురువుని ఆశ్రయించడము, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రీవియస్ లైఫ్ ఇక్కడ రాణి గుర్తొచ్చింది కదా! రాణి గుర్తు రావడం అంటే ఇక్కడ ఏంటంటే ధార్మికమైన జీవితం మనకి గుర్తొస్తుందనమాట. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదా! పురంజనుడు మన ఆత్మ అయితే రాణి అనేది ధార్మికమైన జీవితం అన్నమాట. అలా ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ శాస్త్రాలకి అతను అలంకరణ చేసుకున్నాడు. మనమేమో ఈ జ్ఞానం అనే అలంకరణ చేసుకుంటాం అన్నమాట. ఎలాగా అంటే ఈ శాస్త్రాల్ని, వేదాల్ని అన్నీ అధ్యయనం చేయడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడికి భక్తి చేయడము, భగవంతుడి యొక్క లీలలు చదవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడితో మనకి బ్రేక్ అయిపోయిన ఇక్కడ పురంజనుడికి తన భార్యతో కట్ అయిపోయిన రిలేషన్ గురించి మళ్ళీ వెతుకుతున్నాడు కదా! అలాగే మనం కూడా ఏంటంటే భగవంతుడితో మనకున్న కనెక్షన్ బ్రేక్ అయిపోయింది. అది మళ్ళీ ఇవన్నీ చదవడం వల్ల మన ధార్మిక జీవితం మనకు గుర్తొస్తుందన్నమాట. భగవంతుడికి మనం సేవకులము అనే విషయం మళ్ళీ మనకి గుర్తొస్తుంది. అలా. నెక్స్ట్ 13వ శ్లోకం. తృప్తో హృష్టः సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః నవ్యచష్టవరారోహాం గృహీణాం గృహమేధినీం. హరే చెప్పండి. కృష్ణ మాత నేను చదువుతున్నాను. భోజనం కావించిన పిమ్మట ఆకలి తప్పులు తీరగా పురంజనుడు హృదయ ప్రసన్నతను బడసెను. తదనంతరము ఉన్నత భావములను పొందుటకు బదులు అతడు మన్మధుని బారిన పడి గృహమేదినీయమగు భార్యను చూడగోరాను. హరే కృష్ణ మాతాజీ. అది అది ఇక్కడ పురంజనుడి విషయం ఏం చెప్పారండి? అతను ఆహారం తీసుకున్నాడు. ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీ భార్యను గుర్తు తెచ్చుకున్నాక కంప్లీట్‌గా అతను తృప్తిని పొందాడనమాట. తృప్తి పొందడము, హ్యాపీగా ఉండడము అవన్నీ అయిందనమాట. దాన్ని ఎలాగా కంపేర్ చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే మనకి శాస్త్రజ్ఞానము ఇవన్నీ వచ్చి మన ధార్మిక జీవితం ఎప్పుడైతే మనకు గుర్తొస్తుందో ఏమవుతుందంటే కంప్లీట్‌గా అంతవరకు మన మైండ్‌లో ఉన్న ఆ పాప కృత్యాలు చేయడము అనే ఆలోచనలు కూడా పూర్తిగా నశించిపోతాయన్నమాట. అది అతను రెస్ట్ తీసుకోవడము, అతను హ్యాపీగా జాయ్‌ఫుల్ మూడ్‌లో ఉండడం అనేది దాంతో కంపేర్ చేశారు. నెక్స్ట్ ఏమవుతుంది, ఒక టైంలో అతని పరిస్థితి ఎలా ఉందండి, కందర్పుడి యొక్క ఆ మన్మధుడి యొక్క అంటే వేరే స్త్రీలని పొందాలి అనే దాంతో ఉండి కంప్లీట్‌గా భార్యని వదిలేసాడు కదా! దాన్ని దేనితో కంపేర్ చేస్తున్నారు అంటే, అతను బుద్ధి ఇప్పుడు మన్మధుడికి లోబడకుండా అంటే అనవసరమైన ఆ పాప విషయాలకి వాటికి వెళ్ళకుండా అతని బుద్ధి ధర్మ మార్గంలో స్థిరంగా ఉండిపోయిందనమాట. ఎలాగైతే పురంజనుడికి తన భార్య మీద స్థిరంగా మనసుందో వేరే స్త్రీల మీద లేకుండా, అలాగే ఏంటంటే మనకి ఆ సిన్‌ఫుల్ యాక్టివిటీస్ మీద, పాప కృత్యాల మీద మన మనస్సు వెళ్ళకుండా ఏమైందంటే మన బుద్ధి కూడా ధర్మ మార్గంలో స్థిరంగా అయిందనమాట. తర్వాత ఇంకా ఎప్పుడు కూడా అతను ప్రీవియస్ జన్మలో మనం ప్రీవియస్ వాసనలన్నిటిని కూడా వదిలేస్తాం అన్నమాట. ఒకేసారి అది అవ్వకపోవచ్చు. కానీ స్లోగా అన్ని మనం భక్తి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అన్నీ కంపల్సరీ క్లియర్ అవుతాయి. మనకి ఆ ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్‌లో అమ్మో! నాన్ వెజ్ మానేయాలా? టీ, కాఫీలు మానేయాలా? అని చాలామంది చాలా బెంగ పెట్టేసుకుంటారనమాట. ఆహ్, నేను కొంతమందిని చూసాను. వాళ్ళేంటంటే చాలా కొంచెం 60స్ ఏజ్‌లో ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు చిన్న వయసులో అనుకోండి ఒక 20, 30 ఏళ్ళు అలా ఉన్నాయనుకోండి, వాళ్ళకేదైనా అలవాటుంటే మానడం కొంతవరకు ఈజీయే. కానీ ఇప్పుడు అందులో టీ, కాఫీలు మానడం అంటే ఈజీ. కానీ ఇప్పుడు ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత టీ, కాఫీలు మానాలి అనంటే
ఏంటంటే అమ్మో నాకు తలనొప్పి వచ్చేస్తుంది, నాకు ఇంకే పని చేయబుద్ధి కావట్లేదు, అదేదో టీ తాగకపోతే ఏదో మిస్ అయిపోయింది అలా ఉంటదన్నమాట. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి సపోజ్ అలాంటి వాళ్ళే ఒక యాత్రకి వెళ్ళారనుకోండి, యాత్రలో ఒక నియమం పెట్టుకోవాలన్నమాట. అందరు భక్తులు ఏం చేస్తే నేను అదే చేస్తాను, అంతేకాని నా ఓన్గా నేను వేరేవేవి తినడం కానీ తాగడం కానీ చేయకూడదు అని మనం అనుకుంటే అప్పుడేమవుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 60 సంవత్సరాలు టీ అలవాటు ఉన్నా సరే, ఎప్పుడైతే యాత్రలో మిగతా డివోటీస్ అందరితో కలుస్తామో, మనకి తెలియకుండానే అది మర్చిపోతాం అనమాట. ఏ తలనొప్పి రాదు, ఏమి రాదనమాట. అంతా బానే అయిపోతుంది. అలా ఏంటంటే, మనకి ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ భక్తిలో. నమ్మకం అనేది లేకపోతే ఇది కంపల్సరీ. ఇప్పుడు కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా అంటారు కదండీ! డాక్టర్ మీద మనకి నమ్మకం ఉండాలి. ఆయన ఇచ్చే మెడిసిన్ కంపల్సరీ నాకు పనికొస్తుంది అనే నమ్మకం మనకి లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనకి డాక్టర్ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అంత తొందరగా కొంతవరకు అంటే ఫాస్ట్‌గా తగ్గాల్సింది కూడా టైం తీసుకుంటుందనమాట. మెడిసిన్ ఎలాగో వర్క్ అవుతుంది. అలాగే ఏంటంటే ఈ భక్తిలో కూడా మనకి ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నమ్మినప్పుడు ఏమవుతుందంటే మనం హోల్ హార్టెడ్‌గా చేస్తాము. ఎప్పుడైతే మనం ఏదైనా పని మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఏమవుతుందంటే, అది మనం చాలా ఇంటెన్సిఫైడ్‌గా చాలా ఇష్టంగా చేస్తామనమాట. చాలా ఎలా అయినా సరే ఇది సక్సెస్ అవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా చేస్తాము. ఏదైనా ఒడిదుడుకులొచ్చినా సరే తట్టుకొని నిలబడగలుగుతామనమాట. అదే మనకి అన్యమనస్కంగా చేస్తున్నామనుకోండి, మనకిష్టం లేదు, ఏదో చెయ్యాలి కదా! ఆ మాతాజీ చెప్పారు, లేకపోతే మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, లేకపోతే ఈ మాతాజీ ఎప్పుడు చూసినా ఫోన్‌లు చేసేస్తూ ఉంటారు అని మనం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, మనం 100% ఇవ్వలేమనమాట. ఏ విషయంలో అయితే మనం 100% మనసు పెట్టి చెయ్యమో, అది మనకి రిజల్ట్ అనేది రావడం చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. అందులో ఈ భక్తి అనేది ఏంటంటే, మనకిష్టం ఉన్నా లేకపోయినా భక్తి అనేది మెడిసిన్ లాంటిదనమాట. అన్ని మనలో ఉండే అనర్థాలన్నిటిని కూడా మనకి అయ్యో! ఇంతలాగా నాకు అనర్థాలున్నాయా అని అనుకునే మనం ఇంత తొందరగా నాలో అన్నీ పోయి నేనింత క్లియర్ అయ్యానా అని మనకే అనిపిస్తూ ఉంటుంది. అదండి ఈరోజు ఈ 13వ శ్లోకం. ఇంకా మనకి చాలా శ్లోకాలున్నాయి. ఇక్కడ పురంజనుడు తన భార్యని తర్వాత చాలా సేపు వరకు కనిపించదు. తర్వాత వేరే స్త్రీలు కనిపిస్తారు. వాళ్ళనడుగుతాడు. భార్యని చూడడము, ఆవిడని ఓదార్చడము, ఇదంతా మన ఈ భౌతిక జీవితానికి ఎలా రిలేట్ చేశారు అనేది, నారదముని ఎలా రిలేట్ చేసుకుంటూ చెప్పారు అనేది మనకి ఈ శ్లోకంలో తెలుస్తుందనమాట. అంటే ఈ అధ్యాయంలో తెలుస్తుంది. ఇది మొత్తం పురంజనుడు గురించి, ఆయన భార్య. ఆహ్, అదండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్. లేకపోతే ఈరోజు ఇంక క్లాస్ క్లోజ్ చేసేద్దాం. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, దండోత్ హరే మాతాజీ. కృష్ణ. ఇందాక మీరు ఈ జన్మలో కృష్ణ చైతన్యం వస్తుంది, నెక్స్ట్ జన్మలో రావాలని ఏమి ఉండదు అని అన్నారు కాబట్టి మాతాజీ, అంటే అది కూడా నమ్మకం ఉండేదా మాతాజీ అయితే? మాతాజీ వైష్ణవ అపరాధం చేస్తే రాదు కదా మాతాజీ. ఓకే నేను ఆ మాతాజీ. కంటెక్స్ట్‌లో చెప్పాననమాట. అది వైష్ణవ ఓకే. అపరాధం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మాతాజీ. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరికంటే మనమే సరిగ్గా చేయట్లేదు అలా అనుకునేటప్పుడు వేరే వాళ్ళలో మనం ఎలాంటి లోపాలు చూడము. అప్పుడు మనం వైష్ణవ అపరాధం చేసే అవకాశం ఎస్ ఉండదనమాట. ఎస్ మాతాజీ. అవును. అలాగా. ఇప్పుడు అదేలేదు మాతాజీ, కరెక్ట్ అర్థమైంది. ఓకే. హరే అదొకటి కృష్ణ ఇలా మాతాజీ, లో మీరు రాదు అన్నట్లుగా భాగవతం థర్డ్ క్యాంటోలో ఒక దగ్గర వస్తుందండి. మనం ఈ వైష్ణవ అపరాధం చేస్తే మనం జనరల్‌గా ఏమనుకుంటాము, ఓన్లీ మన భక్తి జీవితం మాత్రమే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటాం. కానీ కాదండి. ఈవెన్ భగవంతుడు అంతవరకు మనకి ఎంతో దయ చూపించి మనకెన్నో ఇస్తాడనమాట. అది మన పూర్వజన్మలో చేసుకున్న సుకృతాల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకి భగవంతుడు మెటీరియల్‌గా కూడా, భౌతికంగా కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు, మనం భక్తి జీవితంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేస్తామో మన భక్తి ఎలాగో పాడైపోతుంది. ఈవెన్ మన ఈ భౌతిక జీవితంలో భగవంతుడు ఇచ్చిన మెర్సీ, దయ అంతా కూడా పోతుందనమాట. అందుకే పొర్రపాటున కూడా మనకి ఎంత చండాలమైన అలవాట్లు మనకున్నా పర్వాలేదు, అవన్నీ కూడా భగవంతుడు భక్తి మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా భగవంతుడు చూసుకుంటాడనమాట. ఒక్క వైష్ణవ అపరాధం చేశాము అని అంటే మాత్రం భగవంతుడు, ఆయన భక్తులు ఎవ్వరు కూడా మనల్ని క్షమించరనమాట. అది వైష్ణవ అపరాధం అనేది అంత డేంజర్. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పినట్ల హరే కృష్ణ. భగవంతుడు ఎంత గొప్పవాళ్ళు అంటే, తన పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినా క్షమిస్తారని, తన శుద్ధ భక్తులు కనుక
ఏ మాత్రం వాళ్ళ పట్ల అపరాధం చేసిన అస్సలు అనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. నిజంగానే ఇంద్రియాల పట్ల బలహీనత ఉంటే గనక అది 90% ఇప్పుడు అందరి పరిస్థితి అదే మాతాజీ ఈ కలియుగంలో. సో పురంజనుడి స్టోరీ ద్వారా చాలా బాగా అర్థమైంది మాతాజీ. చివరికి మళ్ళీ తన బుద్ధి అయిన భార్య దగ్గరికి వచ్చాడు మొత్తం తిరిగి తిరిగి. అవును అవును మాతాజీ. అక్కడికి వచ్చే ప్రయత్నం చేయాలి అందరినీ మనస్ఫూర్తిగా స్వామి ప్రే చేసుకోవాలి మాతాజీ అందరం. అలా అనిపించింది. హరే కృష్ణ. మాతాజీ అవును, భక్తిలో మనం ఎప్పుడు మనం మంచి భక్తుల సాంగత్యంలో ఉంటూ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అనేది టాపిక్ వచ్చినప్పుడు మనం మన సీనియర్ డివోటీస్ నుంచి వింటాం కదండి, మన నోటికి జిప్ వేసేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసేయాలి, పొరపాటును కూడా ఓపెన్ చేయకూడదు. మనం ఇంకా అక్కడ మనం ఎఫెక్ట్ అయిపోతున్నామేమో అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అలా చేసుకుంటూ మన భక్తిని మన ఒక స్ట్రాంగ్ వాల్ ని కట్టుకొని ఉంచుకోవాలి, గోడను కట్టుకొని ఉంచుకోవాలన్నమాట మన భక్తి చుట్టూ. లేకపోతే ఏంటంటే మనం నేను స్ట్రాంగ్ గా ఉంటాను, నాకేం పర్వాలేదని మనం అనుకుంటాం. కానీ టైం వచ్చినప్పుడు ఏమో దేనికి మనం పడిపోతామో తెలియదు కదా మాతాజీ. ఏ టైంలో ఏదైనా జరగచ్చు భక్తి జీవితంలో కూడా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామాలు. మనసులో ఒకవేళ పొరపాటుగా మనసులో వస్తే మాతాజీ, అంటే మన కంట్రోల్ లేకోకుండానే అదే మాతాజీ, మనసులో వస్తే కలియుగంలో అలాంటివి ఏం ప్రాబ్లం లేదు అని అంటారు. కానీ అది కొంతవరకే మాతాజీ. ఈవెన్ మనం ఇంకా భక్తిలో ఇంకా ఇంకా సీరియస్ అవ్వాలి అనుకునేటప్పుడు ఆ చిన్న థాట్స్ కూడా ఆగిపోతాయి మాతాజీ, అవి కూడా పోతాయి. కాకపోతే ఏంటంటే మనకు తెలుస్తుంది కదా, మనకి నేను ఇలా ఆలోచిస్తున్నానా ఈ డివోటి గురించి అని మనకు తెలిసినప్పుడు వెంటనే మనం ప్రార్థన, కృష్ణ నన్ను ఇలా ఆలోచించిన ఒక తండ్రి నన్ను రక్షించు, నా భక్తిని కాపాడు, మన గురువుకి మనం ప్రార్థించుకోవాలి. అలా స్లోగా అవి కూడా పోతాయి మాతాజీ. కానీ అదేం పెద్ద మానసికంగా చేసేవి అపరాధాలేమి అపరాధాలు కాదు కలియుగంలో. ఎందుకంటే అంతా మొత్తం పొల్యూటెడ్ కాబట్టి మన మైండ్ సెట్ అంతా రావడంలో తప్పులేదు. అది కొంచెం హరే కృష్ణ ఆనందంగా అనిపిస్తుంది అది మాతాజీ. అంటే కనీసం మనసులో తప్పది తగ్గించుకోవాలంటే వచ్చినా ప్రేయర్ చేయాలి అంతే కదా మాతాజీ. ఏ ప్రార్థన బ్యాడ్ థాట్ చేసుకోవాలి వచ్చినా మాతాజీ. అంతే మాతాజీ, ప్రార్థించుకోవాలి. వద్దు, నాకు ఇలాంటి థాట్స్ కూడా రాకూడదు. ఏది కృష్ణుడికి ఇష్టం లేనిది ఏది, ఇప్పుడు మనం బాగా ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం లేనిది మనకి ఇష్టం లేదు. సేమ్ మాతాజీ అంతే, ఆ రూల్ ఫాలో అయిపోవడమే. కృష్ణకి ఇది ఇష్టం లేదు, వేరే డివోటీస్ గురించి నెగిటివ్ గా ఆలోచించిన కృష్ణకి నచ్చదు, సో నాకు ఇష్టం లేదు అని ప్రార్థించుకోవాలి, నాకు వద్దు ఇదంతా అని. ఎప్పుడు మన భక్తి గురించి మాత్రమే మనం చూసుకోవాలి మాతాజీ. ఆ విషయంలో మాత్రం కొంచెం స్వార్థంగా ఉండాలన్నమాట. మన భక్తి గురించి మనం ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ అయితే చేయాలి. హెల్ప్ కాదు, ఇది వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే విషయం అయితే చేయొద్దు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ అండి. కృష్ణ. ఇంకొకరికి ఏం హరే ప్రశ్నలు కృష్ణ లేకపోతే మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.